ఓం ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవేసిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మనము బ్రహ్మసూత్ర భాష్యము ఈక్షత్యధికరణము ప్రారంభం చేసి అది చివరికి వచ్చింది, సమాప్తి కూడా అయింది, సమాప్తి అయిపోయింది. ఈక్షతి అధికరణం. ఈక్షతి అధికరణంలో చూచుట లేక తెలుసుకొనుట అనే అర్థంలో చూడటము తెలుసుకోవడము, జ్ఞాన దృష్టి లేక సాక్షి దృష్టి అదనమాట. అక్కడ సాక్షి యొక్క చూపే సృష్టి, ఆయన కోరికే సృష్టి. సాక్షి పరమాత్మ, ఆయన కోరడమే సృష్టి. అందుకనే ప్రతి దానిలో సంకల్పం ఉంటాం. ఆ సంకల్పమే సృష్టి అనమాట. ఇప్పుడు మనం కూడా మామూలుగా మనకి ఏదైతే మన భావాలు ఉంటాయో, మన వాసనలకు తగినట్టుగా, లేకపోతే మన యొక్క సొంత సంకల్పాలు అనేది కష్టం మా సామాన్యులకే. సొంత సంకల్పం రావాలంటే వివేక జ్ఞానం ఉండాలి. సొంత సంకల్పం. సంసారాలకు సొంత సంకల్పాలు రావు, ఇతరులని అధ్యసించుకుంటుంటారు, ఇతరులవన్నీ అధ్యసించుకుంటారు. ఇప్పుడు శృతి ఉంది, దాని సొంత సంకల్పం. శృతికే సొంత సంకల్పం ఉంటుంది. ఒక మేధావి, ఒక మంచి పూర్తిగా విషయం తెలిసిన వాడు అనుకోండి, సొంత సంకల్పాలు ఉంటాయి వాడు. ఇంకా ఎవరిని ఏమీ అడగడు. అట్లా ఋషులు, అట్లా మేధావులు సొంత సంకల్పాలు చేస్తారు. ఒక పని చేయాలంటే వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకుంటారు అనమాట. ఒక పనికి దాని యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ చాలా విషయాలన్నీ అవగాహన చేసుకుంటారు అనమాట. అందుకని పాణిని మహర్షి ఏదైనా చిన్న బుక్ రాయాలన్నా గొప్ప జ్ఞానం కలిగించుకొని ఉండాలి అనమాట. అట్లా సంసారాలు ఏం చేస్తారో జ్ఞానం లేని సంకల్పాలు చేసేస్తుంటారు. ఆ జ్ఞానం లేని సంకల్పాలన్నీ ఇతరులవన్నీ ఆరోపణ చేసుకుంటారు. సొంతంగా వీళ్ళు విచారం చేయాలంటే సొంత సంకల్పాలు అవుతాయి. అందుకని ఇతరులవి ఆరోపణ చేసుకోవటం బట్టి దాంట్లో మీకు శక్తి సామర్థ్యాలు కొరవడి ఉంటాయి. మీరేం చేయలేదు. అట్లా మీ సొంత సంకల్పాలు మీకు ఏదైతే అవసరమో అవే చేసినారనుకోండి, మీరు చేయగలుగుతారు. మీకేం కావాలి అన్నప్పుడు ఆ సంకల్పం నిలబడుతుంది. వేరే వాళ్ళవి ఆరోపణ చేసుకున్నట్లయితే మీ శక్తి సామర్థ్యాలు కొరబడుతుంటాయి. దానికి మీరు న్యాయం చేయలేరు. అందుకని పరమేశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు అనమాట. సంకల్పాలకి సర్వతంత్ర స్వతంత్ర, మేధావి, జ్ఞాని, వాళ్ళంతా కూడా స్వతంత్రులే. నాకేం కావాలి, నా జీవితానికి ఏం కావాలి, నేనేం చేయగలుగుతానో,
వాటినే సంకల్పం చేశారు కాబట్టి ఆ సంకల్పం నెరవేరిపోతాడు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి అని అనుకునేటప్పటికి నీకు ఆ శక్తి ఉండదు కదా, నీకు ఆ సామర్థ్యం ఉండదు కదా, ఆ కెపాసిటీ ఉండదు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? వెనకడిగేసావు. అందువల్ల నీ సొంత సంకల్పం కాదు. నీ సొంత సంకల్పం అయితే నీ ఆత్మ నుండి వచ్చిన సంకల్పము, నీ అనుభవం నుండి వచ్చింది, అదైతే నిలబడుతుంది. అందుకని ఆయన యొక్క తపస్సు యస్య జ్ఞానమయం తప, ఆయన సర్వజ్ఞుడు, సర్వవిత్తు, సర్వస్య కర్త, సర్వస్య భోక్త అనే పదాలు వస్తాయి కదా. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడయ్యి సంకల్పం చేశారు. ఇది ఆత్మ కోరిక. ఆత్మ కోరికకి అన్యములైనటువంటి ఆరోపాలు ఉండవు అన్నమాట. అట్లా అన్యమైన ఆరోపాలు చేయడు, సొంతంగా చేసుకుంటాడు అన్నమాట. అందువల్ల సర్వతంత్ర స్వతంత్రుడు అని కృష్ణ. ఈ ప్రకారంగా సత్తే సంకల్పం చేసింది, సత్తే కోరింది ఈ జగత్తంతా అవ్వాలని, ఈ జగత్తంతా విస్తారం చేసుకోవాలని. ఆ ప్రకారంగా ఈ నామరూప విస్తారం చేసింది. జగత్ అనగానే నామరూపాలు. ఈ నామరూపాలు నీలో నుంచి వచ్చినాయి కదా, నువ్వే చెయ్యాలి. వేరే వాళ్ళు చేసేదానికే వీలు పడదు. ఎవరి కర్మ వాళ్ళే అన్నట్టుగా నువ్వు చేసావా, నువ్వు అనుభవించు. బహుశ్యాం ప్రజా ఏతి అన్నావా, అప్పుడు బహురూపాలుగా నువ్వు అందరిలో ఉండాలి. పరమేశ్వరుడికి అది సరిపోతుంది. వాయువు అన్ని రూపాలుగా ఉండాలి, సరిపోద్ది. అగ్ని నేను అన్ని రూపాలుగా ఉండాలి, సరిపోద్ది. ఎందుకంటే అగ్ని మహాన్ కదా. అగ్నిర్యతైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బహిష్య అనమాట. వాయుర్యతైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ అన్నది. అట్లా పరమేశ్వరుడు బహుశ్యాం ప్రజా ఏతే, నేను చాలా మంది అవ్వాలి అంటే బ్రహ్మ మొదలు కనిపీలిక పర్యంతము చైతన్య స్వరూపుడైన సద్రూపుడైనటువంటి పరమాత్మ ఇలా కోరాడు కాబట్టి సర్వభూత రూపుడైపోతాడు. మనం ఎలా అవుతాం? మన సంకల్పము లౌకిక సంకల్పాలు దేహేంద్రియాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి నువ్వు దేహేంద్రియాలకు సరిపడా సంకల్పం చేసి సరిపోతుంది. నువ్వు దేహేంద్రియాలకు మించి చేసినావు అనుకో, నీ వల్ల కానీ కాదు, నీ వల్ల కాదు. అది దేహేంద్రియాలకు సరిపడా నువ్వు చేయగలుగుతావు. ఉపాధి సంకల్పమే చేసుకోవాలి, ఉపాధికే చేయాలి, అంతకంటే వేరే చేయలేవు. అందుకని లోకంలో ఆ చేసేవాడు వాడి సామర్థ్యాన్ని బట్టి చేస్తున్నాడు, అది సక్సెస్ అయిపోతుంటుంది. వాళ్ళతో మనకు కుదరదు కదా. అట్లా మనకు కావాలంటే వేరే. కాబట్టి రాజులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళ సంకల్పాలు ఎలా ఉంటాయి? అవన్నీ చేసే సామర్థ్యం ఉండే సంకల్పం. దానికోసం ప్రయాసం చేస్తుంటారు, ఎంతో ప్రయాసం. నేను సంకల్పం చేస్తాను, నా వల్ల ఏం చేయను నేనంటే ఎలా కుదురుతుంది? అట్లా అనమాట. ఇంట్లో మస్తుగా సామానంతా కొనుక్కుని అది వచ్చేస్తాం, చేయొద్దు అదండి. ఆ ఇంట్లో 2-3 బొచ్చుల కంటే ఎక్కువ వాడమాయా, మరి అవన్నీ ఏం చేసుకోవాలి? ఉంటే సరిపోద్ది, దానింతా యూజ్ కావాలి కదా. 2-3 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్దా? 4 అంతస్తులు కట్టుకుంటే సరిపోద్దా? ఇంతవరకు పైకి ఎక్కనే లేదంటాం, ఆ కబోర్డ్లో ఏముందో చూడనే లేదంటాం. అవన్నీ ఎప్పుడు అయ్యేది అంటే, కాబట్టి చేయించేది ఉండాలి, చేసేది ఉండాలి, 2 ఉండాలి అనమాట. కాబట్టి అది మహాసంకల్పం అవుద్ది, మహాజ్ఞానం అవుద్ది, మహాసామర్థ్యం అయిపోద్ది. అన్నిటికీ కలిపి జ్ఞాన సామర్థ్యం బాగా ఉండాలి. జ్ఞాన సామర్థ్యం లేకపోతే మనం చేయలేము, మన వల్ల ఉపాధి సంకల్పం చేయలేము, జ్ఞాన సంకల్పం చేయొచ్చు. అట్లా విమానం వీడు ఎత్తలేడు కానీ విమానం నడిపిస్తాడు కదా. విమానం చేత ఎత్తలేడు వాడు,
వాడు బుద్ధితో, వాడు జ్ఞానంతో వాడు నేర్చుకున్నాడు కాబట్టి వాడు దాన్ని పైకి ఎక్కేస్తాడు. ఎంత గగనాన్ని దాటిపోతుంటాడు వాడు. అట్లా అనమాట. అందుకే ఫిజికల్గా చేయలేనిదే మనము బుద్ధిపూర్వకంగా చేయగలుగుతాము. కాబట్టి భగవంతుడు పరమాత్మ బుద్ధిరూపుడు కాబట్టి, జ్ఞానరూపుడు కాబట్టి ఎంతైనా చేయగలుగుతాడు. జ్ఞానానికి ఎక్కడ కూడా సరిహద్దులు లేవు. బుద్ధి యొక్క నిశ్చయాలకి, బుద్ధి యొక్క ఆలోచనలకి సరిహద్దులు లేవు, దాటేస్తుంది. అదే భౌతిక శరీరం సరిహద్దుల్లో ఉంటుంది, బుద్ధి సరిహద్దులు దాటే. అదే మన సంకల్పాలు చూడండి ఎంతెంత దాటుతుందో. అది మన కోరికలు ఎక్కువ ఉంటుంది, చేసేదేమో తక్కువ ఉంటుంది. అట్లా కోరికలు ఎక్కువ ఉంటుంది, అట్లా చేసేది కూడా ఉండాలి కదా. అందువల్ల కోరికలు, మానవుడికి కోరికలు, తర్వాత కర్మేంద్రియాలు, ఈ ఉపాధి అన్నీ కూడా సమానంగా ఉండాలి అన్నమాట. లేకపోతే ఏమీ చేయలేడు. లేకపోతే జ్ఞానం, పూర్తి జ్ఞానం ఉండాలి, సర్వజ్ఞత్వ జ్ఞానం ఉండాలి. అప్పుడు వేరే వాళ్ళతో అయినా చేయిస్తాడు అన్నమాట, వేరే వాళ్ళతో చేయించగలుగుతాడు, లేకపోతే చేయించలేదు. ఈ రకంగా ఈక్షతి అనే దాన్ని పట్టుకొని పరమాత్మ చూశాడు. ఆ చూసిన వాడు ఈ ప్రకారంగా సృష్టి అంతా కూడా చేశాడు. చూపులోనే, సంకల్పంలోనే చేసేసుకున్నాడు అనమాట. కాబట్టి ఆ పరమాత్మ సృష్టి వల్ల దేవాను ప్రావిశత అయిపోయాడు. దాన్ని దేన్ని చూసినాడో, దేన్ని భావించుకున్నాడో దానిలోకి వెళ్ళిపోయాడు, దానిలో ఉన్నాడు అనమాట. అదే సృజించుట, దాని యందు ఉండుట, అన్నిటినీ సృజించేశాడు ఆయన జ్ఞానంతో. అన్నిటిలో జ్ఞానరూపుడుగా ఉన్నాడు ఆయన. ఈ ప్రకారంగా ఇది సత్తుకే సాధ్యము, ప్రధానానికి సాధ్యం కాదు, జడ ప్రకృతికి సాధ్యమే కాదు. ఇది సత్తుకే సాధ్యమని మనకింతవరకు ఇది వచ్చిందనమాట. శృతత్వాస్య అక్కడి వరకు శృతి ప్రమాణం ఉంది. శృతి ప్రమాణాలు ఈ సత్తా పూర్వకమైనటువంటి జ్ఞాన సంకల్పము, ఈ విషయంలో శృతి ప్రమాణాలు ఉన్నాయి అని చెప్పేసినాడు అన్నమాట. శృతత్వాస్య అనేది ఫైనల్ సూత్ర. ఇప్పుడు ఈక్షతి అధికరణము అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనందమయ అధికరణానికి వస్తున్నాం. ఆనందమయ అధికరణము అని దీనికి ఇంట్రడక్షన్ ఉంది. ఆనందమయ అధికరణానికి జన్మాద్యస్యతః ఇది ఆరభ్య శృతత్వాస్య ఇది ఏతదంతైః ఇది ఏతదంతైః సూత్రైః యాని ఉదాహృతాని వేదాంత వాక్యాని తేషాం సర్వజ్ఞః సర్వశక్తి ఈశ్వరః జగతః జన్మ స్థితి ప్రళయ కారణం ఇది ఏతస్యార్థస్య ప్రతిపాదకత్వం న్యాయపూర్వకం ప్రతిపాదితం. ఇదనమాట ఇంతవరకు జన్మాద్యస్యత అని దగ్గర నుంచి వచ్చింది. దీనికి ముందు అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస ఏమో ఇంట్రడక్షన్. బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే తెలుసుకునేదానికి ఇదిగో ఇది ప్రారంభం. జన్మాద్యస్యత ఎవరి నుండి అయితే ఈ యొక్క సృష్టి, ఈ యొక్క జగత్తుకి జన్మాదులు ఉన్నాయో, ఎవరి ఎందైతే ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకోవాలి బ్రహ్మమ్మని. అక్కడి నుంచి ఆ బ్రహ్మము సత్తే గాని త్రిగుణ ప్రకృతి గానే సద్రూపమైన బ్రహ్మమే అనమాట. అట్లా జన్మాద్యస్యత జన్మాదులు దేనికైతే ఉన్నదో దానికి సత్తుగా ఉండేటువంటి వాడే బ్రహ్మము అని ఇది ఆరభ్య. ఇలాగ ప్రారంభం చేసి శృతత్వాచ ఇది శృతిలో మీకు సద్రూప బ్రహ్మమే. ఇదంతా సద్రూప బ్రహ్మంచేనే కల్పింపబడి ఉన్నది.
సద్రూప బ్రహ్మముతోనే ఉంది, సద్రూపమైన బ్రహ్మము ఎందే ఇదంతా విలీనమగుతున్నది అని శ్రుతత్వాశ్చ. ఈ సూత్రం వరకు వచ్చింది. అన్ఫోల్డ్మెంట్ సరిపోయిందా లేదా? జన్మాద్యసేత నమా అది. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాసకి బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే ఎవరా బ్రహ్మం అంటే సృష్టి స్థితి లయాదులు ఈ జగత్తుకు ఉంది, దీనికి ఆధారమైన వాడు. దానికి ఏం ప్రమాణం చెప్తారంటే శాస్త్రయోనిత్వం. శాస్త్రయోనిత్వం ఏమిటా అంటే వేదాంత సమన్వయాదేవ బ్రహ్మ సిద్ధ్యతే అని విషయం. దా విషయమై ఈక్షత్యధికరణ ప్రారంభమయ్యి ఈక్షత్యధికరణం ప్రారంభమయ్యి ఆ ఈక్షత్ అనేవాడు సద్రూపమైన బ్రహ్మమే కానీ ప్రధానం మాయాగియా ఏమి కాదయ్యా, వాడికి అంత సీల్ లేదు. కాబట్టి బ్రహ్మమే ఇవన్నీ కూడా సంకల్పం చేసి సృష్టించుకొని ఆ సృష్టి అంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. ఇది వేదాంత వాక్యముల ద్వారా శృతి వాక్యముల ద్వారా మనం వింటున్నాము, చూస్తున్నాము, అర్థమవుతుంది అని శ్రుతత్వాశ్చ అనేది అన్ఫోల్డ్మెంట్ చేసేసింది. ఎక్కడికక్కడే చూసారు, ఉపక్రమం చేసిందా ఉపసంహారం. ఇది ఏతత్ అంతై సూత్రై ఉదాహృతాన్ని ఇలా ఇంతవరకు కూడా ఏ సూత్రములోనే ఉదాహరించి చెప్పారో అదంతా కూడా వేదాంత వాక్యాన్ని వేదాంత వాక్యముల ద్వారానే చెప్పారు, ఉపనిషత్ వాక్యాల ద్వారానే చెప్పారు. ఉపనిషత్ వాక్యాలకు భిన్నంగా మనం ఏం చేయకూడదు. అటు ఇటు పోయినట్లయితే మనకి ఎటు పోదాం మనకి ఎదురు. ఉపనిషత్తు వాక్యాలని దాటిపోకూడదు, ఉపనిషత్తు వాక్యాలని వదిలిపెట్టకూడదు. ఉపనిషత్తు వాక్యాలే మనకి సరైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఉపనిషత్తు వాక్యాలను వదిలిపెట్టి మన ఇండివిజువాలిటీ చూపించకూడదు, అవే చూసుకుంటాయి కదా బాగా అది. కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత వాక్యాలు ఉదాహరణని ఈ వేదాంత వాక్యములన్నీ వేదాంత వాక్యాలు అంటే ఎట్లా ఉంటాయి? ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించేవి, ఆత్మాచ బ్రహ్మ అనే జ్ఞానాన్ని కలిగించేది, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేది, అహం బ్రహ్మాస్మి అని చెప్పేది, తత్వమసి వాక్యాదుల చేత సుస్వరూప జ్ఞానాన్ని కలిగించేటువంటిది వేదాంత వాక్యములో అని చెప్పేసి అట్లా తేషాం దానిలో అవన్నీ సర్వజ్ఞ సర్వశక్తి ఈశ్వర జగత అని చెప్పాం. తేషాం ఆ వేదాంత వాక్యములో సర్వజ్ఞ సర్వశక్తి ఈశ్వర, సర్వజ్ఞుడు సర్వశక్తి ఈశ్వరుడు, జగత ఈ జగత్తుకి జన్మస్థితి ప్రళయ కారణమయ్యున్నాడు. ఇది ఏతస్య అర్థస్య ప్రతిపాదికత్వం, ఈ అర్థములనే ప్రతిపాదన చేస్తూ బోధిస్తూ న్యాయపూర్వకంగా యుక్తిపూర్వకంగా కూడా చెప్పేశాడు. దీంట్లో అనుభవం ఉంది, శృతి ప్రమాణం ఉంది, యుక్తితోనూ చెప్పినారు అనమాట. న్యాయపూర్వకం ప్రతిపాదితం అని చెప్పేశారు. ఇంతవరకు ఇంత జరిగిందనమాట. ఇప్పుడు చెప్తున్నాడు గతి సామాన్య ఉపన్యాసేన చ సర్వే వేదాంతాః చేతన కారణవాదినః ఇతి వ్యాఖ్యాతం అట్లాగా. కాబట్టి గతి సామాన్య ఉపన్యాసేన చ, కాబట్టి గతి సామాన్యం జ్ఞాన సామాన్యం శృతివాక్య జ్ఞాన సామాన్యం ఉంది, శృతివాక్యముల యొక్క జ్ఞానము సమానంగా ఉంది. అన్ని బ్రహ్మమును గురించే చెప్తున్నాయి, అన్ని సద్రూపాన్ని గురించే చెప్తున్నాయి, అన్ని కూడా అనుభవం అయ్యింది, అనుభవం అవసానత్వం అయ్యింది అని వేదాంత వాక్యములన్నీ పరబ్రహ్మతత్వాన్ని చెబుతున్నది. గతి సామాన్య ఉపన్యాసేన ఇలా చెప్పడం బట్టి సర్వే వేదాంత సమస్త వేదాంతములు అంటే ఉపనిషద్ వాక్యములు చేతన కారణవాదిన ఇది వ్యాఖ్యాతం, చైతన్యమే జగత్ కారణమై ఉన్నది, చైతన్యమే జగత్ కారణమై ఉన్నది అనమాట. మన ఈ జగత్తుకి కారణం చైతన్యమే, వేరేది కాదు అని తెలుసుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నారనుకోండి మీరు, చైతన్యమే జగత్తుకి కారణమై ఉన్నది, చైతన్యం తప్ప జగత్ కారణం వేరేది కాదు అంటే ఇంకా భగవంతుడు ప్రత్యేకంగా మొక్కుడే లేదు. మూలమే అది అయి ఉంటే నువ్వు మొక్కేది ఏముందిరా?
మూలమేది అయ్యింటే మొక్కేదేముంది అట్లా అనమాట. కాబట్టి మూలమేది అయ్యింది, నువ్వేం చెప్పే పనిలే అనమాట. అన్ని బొమ్మలు పంచదారతో చేయబడి ఉంటే ఇది పంచదార నేను రాయాలా? రాయాలరా? మొత్తం పంచదారే కదా అది. కాబట్టి సత్యే జగన్మూలం సత్యే అయ్యింది అన్నప్పుడు నువ్వు కర్మ ఉపాసన ఎవరికి చేస్తావు? ఎవరు చేస్తావు? ఎవరు పొందుతాడు అక్కడ? బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణావతం బ్రహ్మయుతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఎవరికి చేస్తావు? తెలుసుకొని జీవించుకో, యథార్థ మేరకి జీవించుకో, కన్ఫ్యూజ్ లేదు. అందుకని ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. పరమాత్మను మర్చిపోతావా ఏంటి? నువ్వు పరమాత్మను మర్చిపోతావా? కాబట్టి మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు కదా. అది అందువల్ల నేను పడవలో ఉన్న పెద్ద షిప్ ఎక్కుతాడు, షిప్లో ఉన్నానా లేదా అంటాడు మళ్ళీ వాడు. షిప్లో లేకపోతే సముద్రంలో ఉంటావురా? ఇప్పుడు ఏ తిమింగలమో నిన్ను మింగేసింది. షిప్లోనే ఉన్నావు, నీకు తెలియడం వల్ల. అంత పెద్ద షిప్ కదా అది. అప్పుడు పరమాత్మ కూడా పెద్ద షిప్ వేసుకొని ఉన్నాడు. దీంట్లో చరాచర జగత్తంతా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి సంసార సముద్రం అంతా కూడా షిప్ ద్వారానే జరుగుతుంది. నువ్వు దాంట్లో పడవు, దాంట్లో చచ్చిపోయేదేమి లేదు, ఏ తిమింగలం నిన్ను మింగేదేమి లేదు, హాయిగా ఉండు అంటే ఇట్లా అనమాట. అతః పరస్య గ్రంథస్య ఉత్థానం ఇది. అయితే మరి ఇప్పుడు చెప్తున్నారు కదా ఈ గ్రంథము తర్వాత వచ్చేది విషయము ఇదంతా. ఇకపై ఈ గ్రంథం కొనసాగించుటకు అవసరమేముందయ్యా? చెప్పేసినావు కదా. చెప్పేసిన తర్వాత ఇంక చెప్పేదేముంది? మిగులు తగులుందా? అయిపోయింది కదా, ఇంక చెప్పేదేముంది అంటాడు. అలాగైతే చెప్తాం చూడండి ఏం చెప్పాలో. బ్రహ్మము విషయములో చెప్తున్నారు ఇప్పుడు. ఉచ్యతే నిరూపం హి బ్రహ్మ అవగమ్యతే నామరూప వికార భేద ఉపాధి విశిష్టం తద్విపరీతం చ సర్వోపాధి వివర్జితం. మరి ఇంకా మీరు చెప్పేసిన తర్వాత ఇంకా మిగిలేదేముంది? అయిపోయి కదా. మరి ఎందుకు చెప్తున్నారు అంటే చెప్తాము. బ్రహ్మము ద్విప్రకారములుగా వ్యవహారము చేయబడింది. ఒకటి ఉపాధి రూపంగా, ఒకటి నిరుపాధి రూపంగా, ఒకటి నామరూప ఉపాధులతో కూడుకొని వ్యవహారం కొనసాగుతుంది. ఇంకోటి ఏమో నామరూపరహితముగా ఈ యొక్క సర్వభూతముల యొక్క స్వరూపము నిరుపాధికమైన బ్రహ్మస్వరూపమయ్యున్నది అని ఈ ప్రకారంగా ఉన్నది. దానికనే ఇక్కడ దాన్ని సోపాధికము నిరుపాధికము అని ఇప్పుడు చెప్తున్నారు అనమాట. జ్ఞానం బ్రహ్మ, జ్ఞేయం బ్రహ్మ, అట్లా అదే అనమాట. ఇలా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి శాస్త్రంలో. ఏదో ఒకటి ఎవడో వాడు అట్లా చెప్పకూడదు తొందరపడి. ఇప్పుడు వేదాంతం కొత్తగా వింటాడు అనుకో, కొత్తగా వేదాంతం వినేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ మధ్యలో లాంగ్ టర్మ్ కోచింగ్ కదా, 3 years 4 years ఉంటుంది గురువుల దగ్గర. ఈ మధ్యలో మాటిమాటికి బయటకు పోయి వచ్చేసి ఎవడన్నా శివలింగాలకి అభిషేకం చేస్తుంటే వాడితో తగాదా పెట్టుకుంటాడు. ఎందుకంటే దాంట్లో చేసేది ఆత్మక లింగం కదా, ఆ లింగానికి ఎందుకు పూజ చేస్తావు అనుకోండి. ఇప్పుడు ఎవరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాడు? దయానంద రాష్ట్రం నుంచి వచ్చినాడు. దయానంద మీ గురువు గారు ఎక్కడ నాకు చూపించి నేను అడుగుతానని వాడు అడుగుతాను. స్వామి వీడు చూడండి మీరేం పాఠం చెప్పినారు కానీ వీడు వచ్చినాడు, వచ్చి మేమేదో అభిషేకం చేసుకుంటే మాతో దెబ్బలాడుతున్నాడు. ఇప్పటికిప్పుడే చేరాడండి. వాడికి పూర్తిగా ద్విరూపాలు అర్థం కాలే. వాడు నిరుపాధికం వినేసినాడు, సోపాధికం తెలుసుకోవాలి. మీరు సోపాధికం చేస్తున్నారు, మీకు నిరుపాధికం అసలు తెలియదు. వీడికేమో నిరుపాధికం తెలుసు, సోపాధికం తెలుసు. ప్రకారాలుగా ఉందయ్యా. అందుకని వీడు ఇప్పుడే వేసాను గారి కదా, చిన్నపట్టు అంటుంటుంది. బాగా గారి పక్క వాళ్ళకి వస్తే కానీ ఆ చిన్నపట్టులన్నీ మారదు. మీరు ఏమనుకోవద్దులేండి, వాడిని వదిలేయండి. మీరు కూడా అందరితో ఆకండి, మీరు కూడా తెలుసుకోండి.
వీడు తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. వీడేమో సోపాధికం కూడా వినాలి. నిరుపాధికం విన్నాడా, సోపాధికంలో జీవించుకోవాలి. వచ్చి నిరుపాధికం విన్న తర్వాత ఎక్కడ జీవించుకోవాలి కూడా, వాడేమో సోపాధికంలోనే ఉన్నాడు, నిరుపాధికం తెలుసుకోవాలి. వాడు కోటి లింగాలు పూజ చేసుకుంటున్నాడు. వాడు వీడేమో అలింగాలను పూజ చేసేది తెలుసుకునేసాడు. వాడేమో సోపాధికంలో 1-2 లింగాలు పూజ చేస్తున్నాడు. కోటి లింగాలు ఉన్నాయి వాడికి. అది ఎప్పుడు తిరుగుతాడో, ఏం చేస్తాడో వాడు అని ఇద్దరు తెలుసుకోవాల్సింది. వాడు నిరుపాధికం తెలుసుకోవాలి, వీడు సోపాధికం కూడా తెలిసేసుకుంటే అర్థమేదా? క్షేత్రేషు క్షేత్రజ్ఞుడిగా ఉంటాడు. లింగంలో అలింగంగా ఉంటాడు. లింగంలో అలింగంగా ఉంటాడు. అలింగస్య నవిద్యతే అని చెప్పలా, ఆకలి దప్పులు అలింగానికి ఏముందయ్యా అని చెప్పరా అట్లా. కాబట్టి కొత్తగా వినేవాడికి అలాగా కనిపించిన వాళ్ళంతా విపరీతంగా కనిపిస్తారు. వాడితో వాడు తర్క వితర్కాలు చేసి చేస్తుంటాడు. వాడు పూర్తిగా విన్న తర్వాత చేసుకోలేదబ్బా నా బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంఘినాం అనుకుంటాడు. వాడిని కనిపించేయడం చేసుకోరా, కొన్ని రోజులు చేసుకోరా, నీకే తెలుస్తుంది, ఆ తర్వాత చూసుకోవచ్చు అట్లా అనమాట. అదేనమాట. కాబట్టి దిప్ ప్రకారం వినాలి చూసారా. అందుకని కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అందువల్ల ఇక్కడ సోపాధికం నిరుపాధికం ఉంటుంది. రెండు విన్నామనుకో, జగత్ ఏ రూపంలో ఉంది, జగత్ తత్వం ఏ రూపంలో ఉంది, జగత్ సత్తా ఏ రూపంలో ఉంది నీకు తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ నీకు బాగా అర్థమైపోతే చాలు అనమాట. అట్లా ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకయ్యా మళ్ళీ చెప్తున్నారు పాఠం అంటే, ఉచ్యతే ద్విరూపం ఈ బ్రహ్మావగమ్యతే, 2 రూపములుగా బ్రహ్మమును తెలుసుకోవలసి ఉన్నది. ఒకటేమో నామరూప వికార భేద ఉపాధి విశిష్టం. నామరూప వికారములతో కూడుకొని భేదములతో అనేక భేదములతో కూడుకొని ఉపాధులతో కూడుకొని ఉన్నది. ఉపాధి విశిష్టం అంటాడు. దీన్ని ఏమంటారు? ఉపాధి విశిష్టం. ఉపాధి విశిష్టం నామరూప వికార భేదములతో కూడుకున్న ఉపాధి విశిష్టములతో గోచరమవుతూ ఉంటుంది. ఒకటి ఇది సోపాధికం, ఇది సోపాధికం. తద్విపరీతం దీనికి భిన్నంగా తద్విపరీతం సర్వోపాధి విశిష్ట వివర్జితం. సర్వ ఉపాధి చూసారా, సర్వ ఉపాధి విశిష్టం కాదా, సర్వ ఉపాధి వివర్జితం. విశిష్టం అంటే అర్థం ఏంటే ఇంకో వేరే విఐపి దేవుడు, విఐపి దేవుడు. అదే విష్ణువు, హిరణ్య గర్భుడు, ఇంద్రుడు, చంద్రుడు, అట్లా విశిష్ట దేవతలు. ఇక్కడేమో ఇట్లా. ఇప్పుడు గుళ్ళల్లో కూడా అంతే, బయట ఉండేటువంటి వాళ్ళందరూ సామాన్య దేవతలు, గర్భగుడిలో ఉండేవాడు విశిష్ట దేవతలు. అక్కడే ఉంది, గోల ఉంది కదా. అందుకని వాళ్ళు ఈ వదిలిపెట్టేసి అట్టపోతుంటారు. సరైన భక్తుడు నాకు ఆ జనంలో గోల ఎందుకబ్బా, ఏం గోల అని బయటే ఒక శివలింగం ఉంటుంది, అక్కడే పూజ చేసుకుంటాడు. ఫ్రీగా తిరుగుతుంది. వంటల్లో కూడా ఉన్నట్టు చూడు శివలింగం, ఆడితే ఆ పూజ చేస్తాం, మనకెందుకులే గోల, ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతుంది. శివుడు దొరికిన లింగాన్ని పట్టుకోగానే దొరకని లింగాన్ని నీకేం పనిరా, ఓ గోల. అందుకని తిరుమల ఎక్కే బదులు అలివేలు మంగాపురం పోవచ్చు కదా, నువ్వు శ్రీవాస మంగాపురం, అక్కడ ఈజీగా దొరుకుతుంది కదా శివలింగం. మన ఊర్లోనే ఉంది కదా, ఎందుకు నువ్వు అంత దూరం పరిగెత్తావు? మన ఊర్లోనే ఉంది కదా, ఎందుకు ఆ జనం ఏంటి, ఆ గోల ఏంటి? నేనేమో చూడనిస్తాడో చెప్పు. ఇక్కడ అలా మెడబెట్టి నెట్టేస్తాను, దెబ్బలుడువా, అక్కడ పోయి దెబ్బలాడేదానికి వీళ్ళే, జైలు వేస్తారు అక్కడ. అక్కడేమో దెబ్బలాడతాడు, మెడబెట్టి నొట్టి వేసుకొని వస్తాడు. ఏం చేసినారా నేను చెప్పు అంటే, నెట్టారండి అంటాడు. నెట్టారా? మన ఊర్లో నెట్టితే ఊరుకుంటావా? మరి అక్కడ నెట్టించుకొని వచ్చావు కదా. నువ్వు నెట్టించినప్పుడు మీ దేవుడు ఏమన్నా అన్నాడా చెప్పు? అన్నావా? పరా నాకు చాలా మంది ఉన్నారంటాడు ఆయన కూడా. భరించో నువ్వు, నీకంటే మాకైనా ఇంకా భక్తులు లేదా ఏంటి? పరా ఉండిలో ఏం వేసినావో 1000 రూపాయలు వేసి ఉంటావు, దానికే పెద్ద గొప్ప పడుతున్నావు ఎట్లా? అది ఒక నీళ్ళు. కానీ నీ దేవత కూడా ఏముందు, ఎందుకంటే మా పెద్ద బిజినెస్ మాకు జరుగుతుంటే నువ్వు చేయటం. అదేమండి ఊళ్ళో ఉండేటువంటి
వినాయకుడు ఎంత తేలిగ్గా తిరుగుతున్నాడు. నువ్వు కాణిపాకం పోతే ఏమవుతాడు? నీకు కన్నులు అట్టుకోవాల్సిందంటే ఆ ప్రకారం అయిపోతుంది. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడెక్కడ విశిష్టం ఉంటుందో అక్కడ గొడవ ఉంటుంది, సామాన్యం ఉన్న చోట గొడవ ఉండదు అనమాట. అట్లా ఆ ప్రకారంగా అట్లా. కాబట్టి ఋషులందరూ, ధ్యానవాదులందరూ కూడా ఆ బ్రాంచి దేవతలంతా పెట్టుకొని ఆ గుళ్ళో వాళ్ళు అక్కడ కూర్చొని జపం చేసుకునేవారు. ఆ గర్భగుడిలో బుయ్యేవాళ్ళు కదా వాళ్ళు. సామాన్య జనాలకు పోతారు వాళ్ళు. విశిష్టం వాళ్ళకి, సామాన్యం వీళ్ళకి. అట్లా తద్విపరీతం సర్వోపాధి వివర్జితం. దీనికి భిన్నంగా సర్వోపాధి రహితమైనటువంటి స్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి స్వాత్మస్థుడైనటువంటి ఆ జ్ఞానాన్ని కలిగించుకొనుట. ఆ విషయంలో శృతులు కూడా ప్రమాణంగా ఉన్నాయి, చూసుకో అని చెప్పేస్తున్నాడు. చెప్తున్నారు ఎత్ర హి ద్వైతమేవ భవతి తది ఇతర ఇతరం పశ్యతే ఎత్ర తు అస్య సర్వాత్మైవ అభూత తత్ కేనకం పశ్యేత ఎత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యత్ విజానాతి. సహ భూమా. కాబట్టి ఇది ముందు చెప్పారనమాట నిర్పారికం. ఎత్ర హి ఎక్కడైతే, ఏ జ్ఞానంలో అయితే, ఎత్ర హి అంటే ఏ జ్ఞానంలో, ఏ జ్ఞానంలో ఏ గురువు దగ్గరికి అయితే నువ్వు వచ్చి వింటున్నావో అప్పుడు ఆయన శరీరేంద్రియాలు దాటించి స్వస్వరూపంగా, సాక్షి రూపంగా, మూడు అవస్థలకి సాక్షిగా నిన్ను తెలియజేస్తున్నాడు తత్వమసి అని, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావని. అక్కడ ద్వైతం అనేటువంటిది లేదు, ద్వైతమే లేదు. నీకు ద్వైతం ఎక్కడైతే ఉన్నదో అక్కడంతా కూడా సాక్షికి భిన్నంగా, దృక్కుకు భిన్నంగా, నామరూపాలతో కూడుకున్నది. ఆ విషయం చెప్తుంది అజ్ఞానంలో. ఎత్ర హి ద్వైతమేవ భవతి అంటే అజ్ఞానంలో, భేద దృష్టిలో ద్వైతము వలె అనిపిస్తుందో, ద్వైతం ఉన్న చోట భేద దృష్టి ఉంటుంది. తది ఇతర ఇతరం పశ్యతి. అక్కడ భేదములుగా చూస్తాడు. నువ్వేరు నేను వేరు, నువ్వేరు నేను వేరు అని చూస్తాడు. ద్వైతంలో నువ్వేరు నేను వేరు, అది వేరు ఇది వేరు అని చూస్తాడు. అదే ద్వైతము. ఎత్ర హి ద్వైతమేవ భవతి తది ఇతర ఇతరం పశ్యతి. ఇదంతా ఎక్కడుంది? చాందోగ్యములో ఉన్నది. చాందోగ్యోపనిషత్తులో వచ్చింది. బృహదారణ్యకంలో కూడా వచ్చింది. బృహదారణ్యకంలో కూడా ఉంది. బృహదారణ్యకి ఎత్ర హి ద్వైతమేవ భవతి తద్ ఇతర ఇతరం పశ్యతి. ఎత్రతో ఎక్కడైతే, తు శబ్దం చేత ద్వైతం లేని చోటు, తు అంటే ద్వైతం లేని చోటు అన్నమాట. అంటే అద్వైతాత్మ ఎందు ఈ అద్వైతాత్మ జ్ఞానం ఉందే, ఇది గురు శాస్త్రముల దగ్గర తెలుసుకోలేదు. ద్వైతం ఉందే, గురు శాస్త్రముల దగ్గర తెలుసుకుంటే అది ఎక్స్ట్రా అయిపోతుంది. అన్ని చోట్ల ఉంది కదా, మళ్ళీ దాని గురించి నువ్వు ఎందుకు రాలే? అవి ఆల్రెడీ ప్రసిద్ధమే కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు తెలుసుకోవాలి? అట్లా ఈ ప్రకారంగా అన్ని చోట్ల ఉంది కదా. మనం ఇంట్లో కరివేపాకు చెట్టు పెట్టుకొని మనకి రోడ్డు మీదకి ఎవరైనా కరివేపాకు అమ్మేవాడు ఉంటే వాడి దగ్గర కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇంట్లో ఉంది కదా, తీసుకోవచ్చు కదా అట్లా. ఆ ప్రకారం ద్వైతం అన్ని చోట్ల ఉంది కదా, మళ్ళీ ఆయన దగ్గర పోయి వినాలా? ద్వైతం దగ్గర పోయి వినవలసిన వల్ల. అద్వైతం అయితే అన్ని చోట్ల లేదు కాబట్టి ఈయన దగ్గర వినాలి, ఈయన తప్ప గత్యంతరం లేదనమాట. ఇంకో లేదు. ఆచార్యవాన్ పురుష వేద అనేది అద్వైతానికే. ద్వైతానికి ఆచార్యవాన్ పురుష వేద లేదు, అవసరం లేదు అనమాట. ఎత్రతు అస్య సర్వాత్మైవ భూతు. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ అద్వైత జ్ఞానం ఎక్కడ పడితే అవైలబిలిటీగా ఉండదు అనమాట. అక్కడ దొరకదు, ఎక్కడ పడితే అక్కడ. పొద్దున శాంతమ్మ కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు, అమ్మో మాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో ఏం చేసినామో మీరు దొరికినారు, ఎక్కడికి పోయినా ఏది పడితే చెప్తున్నారు స్వామి. ఒక పంతన లేదు, పాడు లేదు, ఏమి లేదు. మన బుర్రలంతా పాడు చేసుకునేదానికి పోవాలి వాళ్ళ దగ్గర. మీరు ఎంత క్రమంగా తీసుకొస్తారు, ఒక శాస్త్రం అంటే ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చి ఎట్లా అందిస్తారంటే మీరు అని చెబుతున్నారు. అంటే అర్థం ఏంటి? గుర్తించాలి. గుర్తిస్తే దాన్ని అర్థం కాదు.
బయట ఎక్కడ పడితే అక్కడ ఏం దొరకలేదు. ఒకడు ఎవడో నా పుస్తకం కొన్నాడంట. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా అన్నాడా. ఉన్నాయి, ఏం కావాలి మీకు అంటాడు. మీ దగ్గర హఠయోగ ప్రదీపం ఉందాడు. ఎందుకు హఠయోగ ప్రదీపం లేనిపోని ఎందుకంటే హఠయోగ ప్రదీపం ఒక ఆయన చెప్పినాడండి. హఠయోగం చేసుకో, ఏం చేస్తావు? హఠయోగం ఎందుకయ్యా నీకు? అర్థమైందా? ఈ ప్రకారంగా చెప్పినాడంటే వాళ్ళు హఠయోగంలో ఏమో ఉందని వాడికి, ఏముంది దానికి అక్కడ చూసారా. కాబట్టి మామూలు యోగం అంటే సాఫ్ట్, హఠయోగం అంటే అదేంటిదే అయ్యో భయంకరం, అది భయంకరమైన యోగం. అది హఠయోగం అనగానే అదే అన్నాహారాలు మాని కూర్చున్నట్టుగా బిగబట్టుకోవడం, ఏం చేసుకోవడం, అట్లా ఏం కర్మ అని కర్మ చెప్తే వెంటలా. అంటే ఆ పేరు చూసేసినాడు హఠయోగము అనే. అట్లా ఏం చెప్తాం ఇక. ఇంకా ఆ పేరు వినగానే వాడికి తెలుసుకోవాలని జిజ్ఞాస లేదు, అదే కావాలి అంటున్నాడు. కాబట్టి వీడికి ప్రారంభం సరిగ్గా లేదు అనిపిస్తుంది, అంతే అయిపోయాడు. అందువల్ల ఎత్రతు సర్వాత్మయో భూతో తత్కేలకం పశ్యత. ఎక్కడైతే ఇదంతయు సర్వాత్మే అయ్యున్నది అక్కడ ఏమున్నదని ఏ కారణంతో, ఏ ఇంద్రియంతో, ఏ మనసుతో చూడవలెనో అంటే అన్ని ఇంద్రియాలని వ్యాపించుకున్నాడు. ప్రతి అనుభవాల్ని వ్యాపించిన వాడు సాక్షి అనుభవమే. సాక్షి మా వేదనానుభవాలను వ్యాపించింది సాక్షి అనుభవమే. కాబట్టి సాక్షి అనుభవం మొత్తం లోపల బయట వ్యాపించుకొని ఉంటే ఇప్పుడు సాక్షి అనుభవాన్ని తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోవాలి? అన్నీ అదే అయ్యిందిగా. కాబట్టి సాక్షి అనుభవం కానిదైతే ఇది ఇంద్రియానుభవము, ఇది వేదనానుభవము అనొచ్చు. కానీ ఆత్మేమో వేదనానుభవాన్ని వ్యాపించింది, తర్వాత ఇంద్రియానుభవాల్ని వ్యాపించింది, అన్నిటినీ వ్యాపించుకొని లోపల బయట నిండుగా ఉన్నది కదా. దానిని ఎలా తెలుసుకోవాలనో తెలుసుకునేది అయ్యే ఉన్నారని తెలుసుకో. దీనికి తత్వమసి వాక్యాది ప్రమాణం ఉంటే సరిపోదు. ఎత్రతో ఎక్కడైతే అద్వైతాత్మయందో అనన్యమైన తత్వం ఏందో సర్వం ఆత్మైవ ఇదంతయు ఆత్మే అన్నదో అతడికి అభూతో అయ్యున్నదో కేనా కరణేనా కం పశ్యతో ఏ కారణము ద్వారా ఏమున్నదని తెలుసుకోవాలనో అని చెప్పేసి ఇది చెప్పి ముందుకు పోతున్నాడు. ఎందుకయ్యా అంటే తనకంటే అన్ని మీద రెండవది లేనే లేదు అంటున్నాడు. ఎత్ర నాణ్య ప్రసిద్ధి నాణ్య శృణోతి నాణ్య ద్విజానాతి సా భూమా. ఎక్కడైతే ఏ అద్వైత జ్ఞానంలో, ఏ నిరుపాధికమైన జ్ఞానంలో నాణ్యత్వశతి అన్యముగా ఏది చూడలేవు, అన్యముగా ఏది వినలేవు, అన్యముగా ఏది తెలుసుకోలేవు, అంతయు భూమే బ్రహ్మమే అయ్యున్నది. ఇది అన్యమైనది రెండవదే లేదు. అది ఎట్లాగ తెలుస్తుందంటే ఎప్పుడైనా సరే నువ్వు శివుడు గురించి చక్కగా తెలుసుకోనుంటే నువ్వు అనేక శివ దర్శనాలు చేసుకోవాల్సిన ఒక్కదానిలోనే ఇట్లా భగవద్గీత అర్థమైపోయింది అనుకో. ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత చదవాలి, వాళ్ళు భగవద్గీత చదవాలి, ఏది భగవద్గీత చదవాలి అని అనిపించినా భగవద్గీత అర్థమైపోతుంది. అందువల్ల భాష్యకారులు చెప్పినట్టుగా భగవద్గీతను విన్నాం అనుకో, భగవద్గీత ప్లస్ భాష్యకారులు ఇద్దరు కరెక్ట్గా ఉంటారు. భగవద్గీతలో ఏముందో అదే శంకర్ల వారు చెప్తారు, శంకర్ల వారు ఏం చెప్తారో అదే భగవద్గీతలో ఉంటుంది. వేరే వాళ్ళు చదివినారు అనుకోండి, భగవద్గీత ఒక రకంగా ఉంటుంది, వీడు చెప్పేది ఒక రకంగా, కాంట్రవర్సల్. అది కనిపెట్టాలి దాన్ని. యాజిటేజ్గా భగవద్గీత ఎలా ఉందో అట్లాగే శంకర ఉంటుంది. శంకర ఏం చెప్తారో అదే భగవద్గీత. అట్లా శృతి ఎలా ఉందో భగవద్గీత అలా చెప్తుంది. శృతిలో ఎలా ఉందో ఉపనిషత్తులో సేమ్ భగవద్గీత అదే. అందుకనే
ఉపనిషత్తు సారము అని చెప్పి. మీరు దీనికి భిన్నంగా మీరు వేరే వేరే వాళ్ళ మాటలు విన్నారనుకోండి అయిపోతారు అట్లా. అందువల్ల ఎక్కడైతే తనకంటే అన్యంగా ఏదియో చూడబడటం లేదు, చూసేదంతా బ్రహ్మమే, వినేదంతయో బ్రహ్మమే, తెలుసుకునేదంతయో బ్రహ్మమే. ఎందుకయ్యా అంటే ఏదేది మనం వింటామో బ్రహ్మం కంటే అన్యమైనది ఏది ఉండనే ఉండదు. వినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వినేవన్నీ శ్రవణేంద్రియ విషయమేగా, శబ్ద విషయమేగా. ఆ శబ్దము అదంతా కూడా ఆకాశజన్యమే కదా, ఆకాశ గుణం శబ్దం కదా. ఆకాశము వల్ల కదా శబ్దం ఉంది. ఆ ఆకాశము ఆత్మ కంటే వేరుగా లేదు కదా, ఆత్మ కంటే వేరుగా ఆకాశం లేదు కదా. ఆత్మన ఆకాశ సంభూత కదా, ఆకాశము నుండి ఆత్మ నుండే కదా ఆకాశం వచ్చింది. కాబట్టి నువ్వేవేవి ఆకాశ గుణమైనటువంటి శబ్దముల ద్వారా వింటావో అవన్నీ బ్రహ్మము కంటే వేరుగా లేదు అన్నాడు. అట్లా అనమాట. ఎందుకంటే ఈ శబ్దాలన్నీ ఆకాశంలో ఉంది, ఆకాశం ఆత్మ యందు ఉంది. ఆత్మ కంటే అన్యంగా ఆకాశం లేనప్పుడు శబ్దాలన్నీ దేనికంటే వేరుగా లేదు, ఆత్మ కంటే వేరుగా లేవు. అది వ్యాపకం ఎవరు దీనిలో? ఆత్మ. శబ్దమేమో ఆకాశంలో కలిసా, ఆకాశమేమో ఆత్మలో కలిసా, అన్యంగా లేదు కదా. అందుకని వేరుగా నేను బ్రహ్మము కంటే వేరుగా ఈ శబ్దాన్ని వినడము లేదు. ఈ వినేవంతా కూడా ఆ యొక్క బ్రహ్మము యందు అశబ్దమైపోతాయి. బ్రహ్మము యందు అశబ్దమైపోతున్నది ఒకటి. రెండోది నాణ్యత శృణోతి నాణ్యత పశ్యతి. చూసేవన్నీ ఏవేవి మనం చూస్తున్నామో అవన్నీ కూడా అగ్నితత్వాలు. అగ్ని అనేటువంటిది వాయువు కంటే వేరుగా లేదు, వాయువు కంటే ఆకాశం వేరుగా లేదు. అగ్ని వాయువు ఆకాశములు బ్రహ్మం కంటే. కాబట్టి చూసేవన్నీ ఎవరు? బ్రహ్మమే. సాక్షి కంటే వేరుగా లేదు. నాణ్యద్విజానాతి, ఏదైతే మనం తెలుసుకుంటున్నామో సర్వజ్ఞుడైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి సాక్షి స్వరూపుడైనటువంటి ఆయన కంటే వేరుగా ఏదీ లేనే లేదు. ఏది తెలుసుకునేవన్నీ ఆ యొక్క వ్యాపక పూర్ణమైనటువంటి తెలివి స్వరూపుడైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి ఆయన కంటే వేరుగా ఏదీ లేదో కనుక అది భూమమే. భూమమే. వినేవి భూమమే, చూసేది భూమమే, తెలుసుకునేది భూమమే. భూమ శబ్దము కంటే వేరుగా లేదు. ఎవరు వ్యాపకంగా ఉన్నారు ఇప్పుడు? భూమ జ్ఞానమే వ్యాపకంగా ఉంది, భూమతత్వమే వ్యాపకంగానున్నది అని ఇప్పుడు చెప్తున్నారు. అత ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం. ఇది దానికి భిన్నంగా విపరీతం. ఎక్కడైతే నువ్వు అజ్ఞాన కాలంలో అజ్ఞానం ఎందు ద్వైతము ఎందు నామరూప విషయములు ఎందు నామరూప వ్యవహారములలో అన్యత్ పశ్యతి, అన్యంగా నువ్వు చూస్తున్నావు, అన్యంగా నువ్వు వింటున్నావు, అన్యంగా నువ్వు తెలుసుకొనుచున్నావు, అదంతా అల్పమైన విషయమే. అన్యంగా చూసేదంతా అల్పమైన విషయమే అన్యంగా. అట్లా దానికి మన వ్యవహారంలో మన పిల్లలు ఉంటారు, మనం వాళ్ళని నా అంటామా నాది కాదంటామా? నా అంటాం కదా. అంటే అల్పంగా చేయము, అల్పంగా చేసి దూరం చేస్తాం, అల్పంగా చేయలేదు కాబట్టి దగ్గరకు తీసుకుంటాం. అట్లా జగత్తు అంతా కూడా బ్రహ్మమే అంటే అల్పంగా చేయడం కాదు కదా. నీలో బ్రహ్మ జ్ఞానంలో కలిపేసుకున్నాం, బ్రహ్మస్వరూపంలో కలిపేసాం. అట్లాగా ఎక్కడ నా ఉంటుందో ఆ నాలో వేరుబాటే ఉండదు, దగ్గరైపోతుంది. అట్లాగా ఇదంతా బ్రహ్మమే అని నువ్వు ఆ బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మ అనుభవంతో నువ్వు చూసావు, తెలుసుకున్నావు, అప్పుడు జగత్ అంతా బ్రహ్మ కంటే భిన్నంగా ఉండనే ఉండదు. అట్లా అనమాట. అది బ్రహ్మం కంటే వేరుగా. ఇంకా నువ్వు ఉదాహరణతో చూసినట్లయితే మట్టిని గురించి తెలుసుకున్నావు, కొండలంతా చూసేటప్పుడు కూడా మట్టి కంటే వేరుగా లేదు అని
నువ్వు చూసావు, అప్పుడు వింటున్నావు, నువ్వు కుండల గురించి వింటున్నావు. అది 2 లీటర్ల కొండ, 5 లీటర్ల కొండ, 10 లీటర్ల కొండ అంటే నువ్వు మట్టేదయ్యా అని వింటున్నావు. వినేది కూడా మట్టిగా వింటున్నావు, చూసేది కూడా మట్టిగా చూస్తున్నావు. తెలుసుకుంటున్నావు నీ బుద్ధితో, అది కూడా మట్టిగానే తెలుసుకొస్తున్నావు. ఇది ఏకత్వం. ఆ మూలం తెలిసినప్పుడు నువ్వు చూసేది, వినేది, తెలుసుకునేది ఆ మూలమైన అద్వితీయమైన ఏకత్వమైన దానికంటే భిన్నంగా ఏది లేనే లేదు అనే నువ్వు చూస్తావు, వింటావు, తెలుసుకుంటావు. అది నీ ప్రకారంగా అనమాట. అట్లా కాబట్టి ఏది ముందు తెలుసుకోవాలి? మూలం తెలుసుకోవాలి, సత్తు తెలుసుకోవాలి, సత్తునే తెలుసుకోవాలి. సత్తును ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ సత్తు కంటే భిన్నమైనది, అన్యమైనది, రెండవది లేనే లేదు అని మిగులుతుంది. అందువల్ల సదయో సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అని చెప్పేసి, అట్లాగే సత్తునే తెలుసుకోవాలి అని చెప్పేసి, అట్లా సత్తు దృష్టి ఏమవుద్ది? అనన్య దృష్టి అయిపోద్ది, అద్వైత దృష్టి అయిపోద్ది. అట్లా అత యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం, అల్పమైపోద్ది. అట్లా యో వై భూమా తదమృతం, ఏది భూమమో అదే అమృతం, మరణము లేని, నాశనము లేనిది. ఏది భూమమో బ్రహ్మమో, భూమా మీన్స్ బ్రహ్మ, భూమ అంటే బ్రహ్మము, కాబట్టి అది అమృతము, నాశనము లేనిది అనమాట. ఏదల్పం తన్మర్త్యం, ఏది అల్పమైనదో అది మర్త్యమైనది, వినాశమయ్యేటువంటిది, నశించేది. మర్త్యం మరణశీలి, నశించేది అనమాట. అత యదల్పం తత్ మర్త్యం అని చెప్పి సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే. సర్వాణి రూపాణి విచిత్య ధీరాః నామాని కృత్వా అభివదన్యదాస్తే. ఈ సర్వరూపాలని విచిత్య వివేకం చేసుకొని, ధీర వివేకి జ్ఞాని నామాని కృత్వా ఈ పేర్లన్నీ కూడా కల్పించి అభివదన్ చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎన్ని తెలుసుకుంటాడు అనమాట, సర్వరూపాలన్నీ తెలుసుకుంటాడు వివేకంతో. తెలుసుకొని ఈ నామ రూప విషయాలంతా కూడా చేసుకొని ఆయన దాని విషయం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆస్తే అని అంటే మనకు అన్ని తెలుసు అనమాట. వివేకం చేసేసాడు, వివేకం చేసి సర్వరూపాలని ఆ ధీరుడైన వాడు ఆ పేర్లన్నీ కూడా పెట్టుకొని మాట్లాడుకుంటూ ఆ పేర్లతో ఉంటాడు అంటే వాడికి తెలుసు అనమాట. ఎర్రా కుమ్మరివాడిలాగా ఇదంతా మట్టితో చేయబడిన వస్తువే, గోల్డ్ స్మిత్ లాగా ఇదంతా కూడా బంగారంతో చేయబడిన ఆభరణాలే, ఇదంతా వాచారంభణం వికారో నామది, ఉన్నదొక్కటి సత్యము అని తెలిసేసుకున్నాడు అనమాట. అట్లా వాడికి డౌట్ లేదు. చేసుకుంటే తెలుసుకొని వ్యవహరిస్తే ఏ డౌట్ లేదు. ఎందుకని విచిత్ర ధీర, బాగా వివేకం చేసి ఉన్నాడు ధీరుడు. అట్లా అనమాట. ఈ ప్రకారంగా సమస్త నామరూపాలను కల్పించి ధీరుడైన వాడు నిర్వికారుడు పరమాత్మ నామూర్తితో వ్యవహరిస్తుంటాడు. ఇదంతా పరమాత్మ కంటే భిన్నమైనది కానీ కాదు అనమాట. అది అందుకని ఈ ప్రకారంగా చేయొచ్చు. అందుకనే ఎన్ని వ్యవహారాలైనా మనము పరమాత్మకే అవన్నీ కూడా అర్పిస్తాము. బ్రహ్మార్పణం, అట్లా సర్వార్పణం, ఈశ్వరార్పితం అనమాట. అట్లా అనమాట. ఇప్పుడు పరమాత్మకు కొన్ని అర్పించాలి, కొన్ని అర్పించకూడదు అనేది రూల్ ఏమీ లేదు. ఎందుకంటే అన్ని ఆయనవి అయితే నువ్వు ఆయన అర్పించేదానికి నువ్వేట్రా చెప్పేది. అట్లా అనమాట. ఆ ప్రకారంగా అందుకనే బాగా తెలుసుకోవాల్సిందే, వినాయక చవితి రోజు ఏ పత్రాన్ని వదిలిపెట్టే పనిలా, మొత్తం గడ్డి అద్ది ఇది జిల్లేడాకు ఆయాకు ఈ ఆకు. ఎందుకని ఆయనే అధినాయకుడు కాబట్టి, ఆయనే మహానాయకుడు, వినాయకుడు, గణపతి, గణానాంపతి కాబట్టి అన్ని చేసుకుంటాడు.
ఎవరో ఒకరు వేరుగా విశిష్టంగా ఉంటే మాత్రం నాకు కొన్ని వద్దు కొన్ని కావాలంటాడు. ఈయనేమో అన్ని మింగేస్తుంటాడు, అన్ని కావాలి అట్లా. ఆ ప్రకారంగా అన్ని కూడా సర్వార్పితమైపోతుంది. అందువల్ల ఈ ప్రకారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా అట్లా. ఇప్పుడు చెప్తున్నారు నిష్కలం నిష్క్రియం శాంతం నిరవజ్యం నిరంజనం. కాబట్టి ఆయన నిష్కలము చూసారా, ఇంద్రియములు లేనివాడు. నిష్కలం అంటే ఇంద్రియాలు లేనివాడు. నిష్క్రియం ఇంద్రియ వ్యాపారము లేనివాడు. శాంతం స్థిర బుద్ధి, స్థిరమైన జ్ఞానం, స్థిరమైన జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి నిరవధ్యం, దేని చేత కూడా ఛేదింపబడేవాడు కాదు. ఆ రకమైనటువంటి వాడు, ఏ దోషము లేనివాడు. నిరంజనం, ఏ రకమైనటువంటి దోషము లేనివాడు అని చెప్పి చెప్తారు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దద్యేందనం నివానలం దద్యేందనం ఇవానలం. కాబట్టి అమృతస్య పరం సేతుం, కాబట్టి అమృతానికి ఇదేనయ్య సేతు, జ్ఞానము. ఈ జ్ఞానమేనయ్యా అమృతత్వాన్ని కలిగించేటువంటిదే అని చెప్పేసి, అమృతత్వాన్ని కలిగించే జ్ఞానం ఇది అని చెప్పేసి చెప్పి ఏమంటున్నాడు, దగ్ధ ఇంధనం ఇవానలం. ఏ విధంగా అయితే అమృతత్వంలో సర్వము అమృతముగానే మిగిలిపోతుందో ఆ విధంగానే అగ్ని కూడా ఇంధనం లేకపోతే ఏ విధంగా అయితే ఉపశామ్యమైపోతుందో, సమిధులు లేకుండా కట్టెలు లేకుండా అగ్ని ప్రజ్వలమంతా ఏ విధంగా అయితే ఆగిపోతుందో తత్ప్రకారముగా ఆ పరమాత్మ యందు రెండవది లేకుండా అగును అన్నమాట. రెండవది లేకుండా అయిపోతుంది. దాన్ని ఏం చెప్పారు శృతుల్లో, నేతి నేతి. అది స్థూలము కాదు, సూక్ష్మము కాదు. స్థూలము కాదు, సూక్ష్మము కాదు, నేతి నేతి అని చెప్పారు. నేతి నేతి అని చెప్పారు. నేతి నేతి ఉపదేశం. అస్థూలమనను అవరస్వం అవరస్వం అదీర్ఘం ఇది. అస్థూలమని అనను అని, అణువు కాదని, స్థూలము కాదు అణువు కాదని, హ్రస్వము కాదు, అణువుల కంటే ఇంకా అణువు, పరమాణువు కూడా కాదు, పరమాణువు కూడా కాదని చెప్పేసి, పరమాణువు కూడా కాదు అని చెప్పి, అదీర్ఘం దీర్ఘము కూడా కాదు, లాంగ్ గా ఉండేది కూడా కాదు, అది స్థూలం కూడా కాదు, అణువు కాదు, ఇంకా అణువులకే అణువు కూడా కాదు ఇది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తారు. న్యూనం అన్యత్ స్థానం సంపూర్ణం అన్యత్ ఇది ఏవం సహస్రశః విద్యా విద్య విషయ భేదేన బ్రహ్మణః ద్విరూపతాం దర్శయంతే వేదాంత వాక్యాన్ని. ఈ విధంగా ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యను బట్టి అవిద్యా విషయములన్నీ బ్రహ్మమును రెండు రకాలుగా చెప్తున్నాయి. అవిద్య దృష్టితో శృతి వాక్యాలు కూడా అలాగే చెప్పేసి ఇలా చెప్పిన తర్వాత న్యూనం అన్యం స్థానం సంపూర్ణం అన్యత. న్యూనాధికములకు అన్యముగానున్నది, అది సంపూర్ణమై ఉన్నది, సంపూర్ణమైనది వేరైనది. ఇది ఏవం సహస్రశః. ఇలాంటి శృతులు సహస్రముల కొలది ఉన్నాయి అని చెప్పేసి అనేక రకాల శృతులన్నీ ఉన్నాయి అని చెప్తుంది.
అనేక రకాల శృతులు ఉన్నాయి అని చెప్పి ముందుకు పోతుంది. ఈ విధంగా విద్య విషయ భేదేన విద్యలు ఆ విషయ భేదంతో బ్రహ్మము రెండు రకములుగా నిరూపాలుగా చూస్తున్నారు. ద్వైతవాదము ఉంది, అద్వైతవాదము ఉంది. ద్వైతవాదము ఉంది. ఇక్కడ అద్వైతవాదమేమో అవిద్య కల్పితమైన విషయం, అద్వైతవాదమేమో అవిద్యా నివృత్తి విషయం. ద్వైతవాదమేమో అవిద్యా కల్పితమైన విషయం, అద్వైతమేమో అవిద్యారహితమైనది. అవిద్యారహితమైనది అద్వైతం. ద్వైతం అనేది అవిద్యతో కూడుతుంది. ఈ ద్వైతం అనేది ఏ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నది కాదు. తెలుసుకున్నారనుకోండి ఇంకా జటిలం అయిపోతుంది. అవిద్యలోనే ఉంటుంది అది, మనము అవిద్యలోనే ఉంటాము. అట్లాగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఎవరికైనా సంతానమే కలగడం లేదట. సంతానం కలగడం లేదని ఒక ముసల్మాన్ డాక్టర్ చూపించేటప్పుడు ఇంజక్షన్ ఇచ్చారు. అసలు లేకుండా పోయింది మొత్తం. ఎందుకని వాడి పాపులేషన్ పెరగాలి, వీళ్ళని తగ్గించేయాలి హిందువులకి. పోయి వాడు లేరు వీడు. ఇప్పుడు అందుకని యూట్యూబ్లో అదే కనిపిస్తుంటుంది. మీరు అందరూ గడ్డల వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు పిల్లలు లేకపోతే మాత్రం చెప్పండి, మీకు మంచి మందు ఇస్తాము, యునాని మందు ఆ మందు. ఎందుకునైనా మొత్తానికి గర్భసంచలు వేసిపోయేదానికే. అది మనం తెలియకుండా ఏం చేస్తాము, మనకు ఒక తాపత్రయం ఒకటి వచ్చిందిగా, పోయి వాడి దగ్గర చూపించాలా. మీకు ఇంకెవరు లోకల్ డాక్టర్లే కనిపించడం లేదా? పోయి ముసలిమాలకి చూపిస్తే మొత్తం గర్భసంచి ఎగరగొట్టేస్తాడు వాడు, విపరీతమైన మందులన్నీ ఇచ్చేసేసి. అట్లాగపోయి ద్వైతంలో పుట్టాము, ద్వైతంలో పెరుగుతున్నాము. ద్వైత గురువు దగ్గరికి ఎందుకు పోయినావా నువ్వా? లేకపోయిన వాడి దగ్గర పోగానే వాడు ఇంకా జటిలం చేసి పెడతాడు మీకు. అసలే ద్వైతం అంటే రాగద్వేషాలతో వచ్చిందయ్యా. రాగద్వేషాలతో ద్వైతం పుట్టింది. నువ్వు ఆ ద్వైతంలోనే ఉన్నావు. దేవుడు వేరు జీవుడు వేరని, మళ్ళీ దేవుడు వేరు జీవుడు వేరు అని చెప్పేటువంటి గురువు చదివాను. ఇంకా నీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఇదివరకు సర్టిఫికేట్ లేకుండా చదివేవాడు ద్వైతము. ఇప్పుడు నువ్వు విత్ సర్టిఫికేట్తో వచ్చినావు ద్వైతం. ఇక బాధది నువ్వు గట్టి చేసేసుకున్నావు. ఇంక నిన్ను తొడపాలలో తొడపడం చాలా కష్టపడుతుంది. అర్థమైందా? అట్లా ఒక ఆమె ఏం చేసి రోజు బొట్టు పెట్టుకోలేక వస్తున్నామని పచ్చబొట్టు చేసుకుంది. వాడికి అది వాడది. ఇంక పోయి తెచ్చేది నువ్వు పోయి ద్వైతం చేయలేదు వెళ్ళావా? నువ్వు ఆల్రెడీ ద్వైతంలోనే పుట్టావు కదా, ద్వైతంలోనే పెరుగుతున్నావు కదా. మీ అమ్మ ద్వైతం, మీ అవ్వ ద్వైతం, మీ తాత ద్వైతం, అందరూ ద్వైతమే కదా. మళ్ళీ ద్వైత గురువు దగ్గరికి ఎందుకు పోయినావు? వాడు చక్కగా వాడు ఏం చేశాడు, పచ్చబొట్టు చేశాడు. ఇంకా బొట్టు దొడిస్తే ఒట్టు అయిందండి డబ్బకి. అట్లా అందువల్ల ద్వైతుల దగ్గర పోకూడదు. అంటే ఆవిడ గట్టి అయిపోద్ది. అది ఇంకా స్ట్రాంగ్. ఇంకంతే నువ్వు ద్వైతిగా పుట్టావు, ద్వైతంలో పెరుగుతున్నావు. ద్వైతం నుంచి బయటపడేదానికే నువ్వు స్వామి మేము చేసేదానికంటే కూడా మిక్కిలి గొప్ప తత్వం ఏదైనా ఉందా అని అడిగి తెలుసుకోవాలి. కానీ మరి ద్వైత గురువుల్ని ఆశ్రయిస్తే ఎట్లాగమ్మా నువ్వు? భేద దృష్టినే కలిగి భేద దృష్టిని ఇంకా స్ట్రాంగ్ గా చేసి పెడతాడు కదా. అట్లా పోకూడదు. నువ్వేరు నేను వేరు అనే దానిలో ఉండి ఆ నువ్వేరే నేను వేరే అనే దానికి దానికి మళ్ళా నువ్వు సర్టిఫికేట్ తీసుకోకూడదు. అది ఎక్కువైపోతుంది. ఇది చెయ్యేవం సహస్రశ విద్యా విషయ భేదేన బ్రహ్మణ విరూపతాం దర్శయంతే. వేదాంత వాక్యాన్ని వేదాంత వాక్యాలు చెప్తుంది. అజ్ఞానులు భేద దృష్టి కలిగి ఇలాగా నామరూప భేదములతో చూస్తున్నారు పరమాత్మని. వివేకులు ముముక్షులయ్యి వైరాగ్యవంతులయ్యి వాళ్ళు బ్రహ్మ విద్యా గురువుల దగ్గరికి పోయి వాళ్ళు ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకుంటున్నారు. ఇట్లా ఉన్నదయ్యా లోకంలో, కనిపిస్తుందిగా మనకి. అట్లా తత్ర అవిద్యావస్థాయాం బ్రహ్మణః ఉపాస్య ఉపాసకాది లక్షణః సర్వో వ్యవహారః. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. సరే, ఎంత చక్కగా వచ్చిందా?
తత్ర విద్యావస్థాయాం ఇట్లుండగా విద్యావస్థలో బ్రహ్మణ బ్రహ్మము అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మం రెండు రకాలుగా కనిపిస్తుంది. అయ్యో రామ నువ్వు వేరు నేను వేరు, అట్లా నువ్వేరో నేను వేరు అని అట్లా అనమాట. అట్లాగా మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, అక్కడ గుడి అందరినీ వదిలేసారు, ఇల్లు వదిలేసినారా, గుళ్ళు వదిలేసినారు. అక్కడ నేను అక్కడ భగవద్గీత చెప్పిన ఆ కృష్ణ మందిరం కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఉండిపోయాడు అక్కడే. లేదండి కృష్ణుడు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, పైన శివలింగం శివక్షేత్రం ఉంది, పైన అందాల రాముల్లో ఆంజనేయ స్వామిని పెట్టాడు, అది కూడా ఉంది అక్కడ. మొత్తం అంతవరకు నీళ్లు వచ్చేస్తున్నాయి. అది వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, ఖాళీ చేసేసారు మొత్తం. మొత్తం ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయి నీళ్లు, అంతంత ఎత్తులు వస్తున్నాయి. అందరూ వెళ్ళిపోయారు పాపం. ఆ శివాలయం పైకి ఉంది కదా, అక్కడ వరకు వస్తాయి వాటర్. ఇంకెళ్ళి వెళ్ళిపోయాయి. మేము ప్రతి ఏట నేను పోయి గీత చెప్పేవాడిని అక్కడ, భగవద్గీత గీతా జయంతికి నన్ను పిలిచేవాడు. అక్కడ కొంతమంది కాపులు ఉన్నారు, చౌదరీస్ కూడా ఉన్నారు, ఓడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పాపం అంతా మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది, అన్ని వదిలిపెట్టిపోయినారు చూసారా. కాబట్టి అక్కడ ఆ ప్రకారంగా అన్ని ఎలా వదిలేసామో ఇంకేముండవు, నాది అనుకునేదానికి వీళ్ళ ఏకత్వ జ్ఞానంలో నాది నీది ఏమిలే, సర్వం బ్రహ్మయ్య. నేను అక్కడ ఉంటానన్నావు అనుకో, నువ్వు బ్రహ్మయ్య అయిపోతావు. ఎందుకంటే నీళ్ళు వచ్చి వేసుకోండి, నువ్వు బ్రహ్మయ్య అయిపోతావు. అక్కడ ఉండే పని పారిపోవాలంటే వెళ్ళిపోరా, వాటర్ రాగానే వెళ్ళిపోవాలండి. అందుకని ముందుగానే వాళ్ళు ఖాళీ చేయించి పంపించేసారు. అది పుట్టకొకరు, చెట్టుకొకరు, ఊరికొకరు, గ్రామానికి ఒకరు వెళ్ళిపోయారు పాపం. అంతా ఒక చోట ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి, దొరకవు. శ్రీహరికోట నిర్మాణం అప్పుడు కూడా ఎంత మందో గ్రామాలు ఖాళీ చేసి కస్పా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడితో పోయినారు, తిరుపతిలో కొంతమందికి ఇచ్చినారు, నాయుడుపేటలో కొంతమంది, గూడూరులో కొంతమంది, నెల్లూరులో కొంతమంది. ఎక్కడిస్తారమ్మా, ఒక చోట ఇల్లేరు కదా. ఒక గ్రామం వెళ్ళిపోతే ఒక గ్రామం ఇంకో చోట రెడీ ఉండదు, విడిగా అయిపోతారు, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు. అట్లా అయిపోయారు పాపం. అందువల్ల ఎప్పుడైనా సరే నేను ఆ ద్వైతంలోనే ఉంటాను అంటే ద్వైతం కప్పేస్తుంది. నేను తత్ర అవిద్యావస్థాయాం, అవిద్యావస్థలో, అవిద్యావస్థ అంటే అవిద్యలో ఉన్నప్పుడు బ్రహ్మణ బ్రహ్మమును పరమాత్మని, ఉపాస్య ఉపాసకాది లక్షణ, ఉపాస్యుడు ఉపాస్య దేవత ఆయన, నేను ఉపాసకుడిని, నేను ఉపాసకుడిని, ఆయన ఉపాస్య దేవత అని ఆ పరమాత్మని ఇలాగా ఉపాసన చేసేవాడు. ఇట్లాగా సర్వలోక వ్యవహారం అంతా ఇలా ఉంది. సర్వో వ్యవహార, సర్వ వ్యవహారం, అందరి వ్యవహారం ఇట్లా ఉండేది అనమాట. అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు చేసుకోవాల్సింది. అసలు జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ఆ వ్యవహారం చేయవు. నేను ఉపాసకుడిని, ఆయన ఉపాస్య దేవత అని ఉండదు. తదేవ బ్రహ్మత్వ విద్ధి నేదం విదిదం ఉపాసతే అయిపోతే హాయిగా ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఊరికే చేస్తాడు బాబు. ఎట్లా ఊరికే చేస్తారు మీరు? ఎట్లా ఊరికే చేసేది ఏముంది తెలుసు కదా. ఇప్పుడు ఒక కోతిని మీరు పెంచుకున్నారు, కోతిని తీసుకెళ్ళి నమస్కారం పెట్టండి పెడుతుంది, అది దేవతని తెలుసా దానికి? నువ్వు పెట్టమన్నావు ఇంక పెట్టే ఆ కోతి కూడా నమస్కారం పెడుతుంది చక్కగా. ఆ కోతి ఎవరికి పెడుతుంది, ఎవరు నేను భక్తున్నా ఉపాసకుడు అనే భేదభావంలో ఏమీ తెలియదు దానికి, ఏదో చెప్పాడు పెడుతున్నాను. అట్లా జ్ఞాన వ్యవహారం కూడా ఊరికే పెడతాడు కానీ బ్రహ్మం తనకంటే దేనికంటే వేరుగా లేనేది. ఓన్లీ కర్మేంద్రియాలు వరకు, జ్ఞానంలో లేదు. ఆయన జ్ఞానంలో ఏకత్వమే ఉంది, వ్యవహారంలో భేదంలాగా కనిపిస్తుంది. అందువల్ల కుర్వన్నపి నలిపితే, అందువల్ల వ్యవహారంలో వ్యవహారికమైన జ్ఞానంగా ఉంటే అది వేరైపోతాయి. ఇక్కడేమిటంటే ఓన్లీ వ్యవహారం కనిపిస్తుంది, జ్ఞానంలో మాత్రం భేదం లేకుండా అయిపోయింది. అందువల్ల చేసిన వాడు కాదు అయిపోయింది.
తత్ర విద్యావస్థాయాం అజ్ఞానములో ఉండగా బ్రహ్మమును 2 రకాలుగా భావిస్తున్నాడు మనిషి. ఉపాస్య దేవతని, నేను ఉపాసకుడునని. ఇలాగా అందరి వ్యవహారం అజ్ఞానుల యొక్క వ్యవహారం అంతా ఇలాగే ఉన్నది అన్నారు. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. తత్ర విద్యావస్థాయాం బ్రహ్మణ ఉపాసకాది లక్షణ సర్వో వ్యవహార అని చెప్పేసి తత్ర కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాని అభ్యుదయార్థాని కానిచిత్ క్రమముక్త్యర్థాని కానిచిత్ కర్మ సమృద్ధ్యర్థాని. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్స్ ఇచ్చినాడు ఆయన. తత్ర కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాని అభ్యుదయార్థాని కానిచిత్ క్రమముక్త్యర్థాని కానిచిత్ కర్మ సమృద్ధ్యర్థాని అని చెప్పేసి ఇంకొస్తున్నా. ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొన్నేమో కానిచిత్తు, కొంతమంది కొన్ని బ్రహ్మము చెప్తున్నారు. ఇక్కడ ఇలాగా వాళ్ళు ఉపాసన తీరుతెన్నుల గురించి చెప్తున్నారు. కొంతమంది బ్రహ్మమును ఉపాసన చేసి అభ్యుదయార్థాన్ని ఫలాన్ని పొందాలు చేసి పొందేది అభ్యుదయం అంటారు. కర్మ ఫలాలంటే అభ్యుదయం అంటారు. నిశ్రేయస్ అనేది మోక్షం. నిశ్రేయసంలో కర్మ ఉండదు. అభ్యుదయ కర్మలు ఉన్నదే అది ఫలాన్ని పొందేది అది. కాబట్టి కానిచిత్ బ్రహ్మణ కొంతమంది బ్రహ్మమును ఉపాసనలు చేసి తర్వాత ఫలాలు పొందుతుంటారు జన్మాంతరములలో. ఆ ఫలమేమో డెఫినెట్ ఏం కాదు, ఫలము డెఫినెట్ ఏం కాదు, అట్లా డెఫినెట్ ఏం కాదు. మరి ఇప్పుడు చేసేవన్నీ ఇప్పుడు చేసినవి కావు. తిండి తిప్పలు అవన్నీ ఇప్పుడు సంపాదించుకునేది. ఈ నెల జీతం వచ్చింది, ఈ నెలకి రేషన్ తెచ్చుకుంటాము, ఈ రోజు పని చేసాము రేషన్ వస్తుంది, అది వేరు. మైండ్ ఉందే అది వేరు. ఫిజికల్ గా ఉండేది వేరు. మీ ఆస్తులకి మీ వ్యవహారాలకి తినేదానికి ఆరోగ్యాలకి ఏం సంబంధం లేదు కర్మలో. మైండ్ అన్నమాట. అది ఎట్లా స్వామి అంటే అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? అట్లా అంటే మన ఫిజికల్ వ్యవహారానికి కర్మఫలాలకి ఏమి సంబంధం లేదు, గెట్ టుగెదర్ లేదు దానికే. అది వేరు ఇది వేరు. ఇప్పుడు మన ఫిజికల్ వ్యవహారం చేస్తున్నాం కదా శరీరం కొరకు, అది మైండ్కి సూటబుల్గా ఉండదు, అది వేరు ఉంటుంది. అందుకని మీరు ఒక్కోసారి డౌట్ పడుతుంది, ఏమమ్మా మాకు అన్నీ ఉండి కూడా మనసు సరిగ్గా లేదే, శాంతి లేదే, మైండ్ యాక్షన్ మైండే. అది కర్మఫలం అన్నమాట. అంటే కర్మఫలం ఎక్కడ కూర్చుంటుంది? మైండ్లో. మీరు సంపాదన చేసుకునేది ఎక్కడ కూర్చుంటుంది? శరీరం. అప్పుడు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అందుకని మనం చూస్తుంటే మనుషుల్ని నీకేం తక్కువ వచ్చా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని మనకు అనిపిస్తుంది. అసలు బొత్తిగా అక్కడ ఏమి లేదు, అసలు లేదు. దరిద్రంగా ఉంటుంది మైండ్. మైండ్ దరిద్రంగా ఉన్నది అనుకోండి, అది కర్మఫలం అంటారు. తినడం తాగడం సంపాదించుకోవడం వ్యాపారం చేయడం దానికి కర్మఫలాలకు సంబంధమే లేదు. అదే ఆ దేహానికి ఫిజికల్. అందుకనే అందరూ అట్లాగే ఏడుస్తూ ఉంటారు. మైండ్ సహకరించాలి, మైండ్ బాగా ఉండాలి, స్థిరబుద్ధిగా ఉండాలి, మంచి ఆలోచన చేయాలి. అదంతా కర్మఫలం అనమాట. అది గతంలో చేసినది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు దాని గురించి చేసినారనుకో ఏదైనా ఈశ్వరార్పితంగా అది. అందుకనే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే అందుకనే ఏవేవి కర్మఫలాల విషయాల్లో భగవంతుడికి పూజలు అవి ఇవి వ్రతాలు చేస్తారో అది మీ ఫిజికల్కి సంబంధమే లేదు. మీరు అలా పూజలు చేస్తున్నారని అన్నాహారాలు మాంటారా? ఇంటి పనులు మాంటారా?
వ్యాపారాలు మానతారా? మానరు. అది వేరు ఇది వేరు. అక్కడ మీరు ఏ భావాన్ని చేస్తారో అవన్నీ కర్మఫలాలుగా పరిణమించేస్తారు. అట్లాగా మీరు మనసుని ఏ ప్రకారంగా మీరు డైరెక్షన్ ఇచ్చుకుంటారో అవి కర్మఫలాలకు వెళ్తాయి. అందుకని ఆ మనసుతో రకరకాలుగా రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, అవన్నీ ఈశ్వనాత్రయాలు పెట్టుకొని ఉంటే అది కర్మఫలాలు. అందుకని మనుషుల్లో చూసే భేదాలు ఏంటంటే వీడికి ఏం తక్కువ వచ్చాయి, ఇలా ఉంటాడు ఏంటబ్బా అంటే ఏం చేస్తాం. అందువల్ల మైండ్ యాక్షన్ వేరు, కర్మఫల యాక్షన్ అదే, శరీరం యాక్షన్ వేరు, ఇది వేరు. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. అందుకని ఉన్నవాడు లేనట్టుగా ఉంటాడు, లేనివాడు ఉన్నట్టుగా ఉంటాడు. లోకంలో లేనివాడేమో ఉన్నట్టుగా ఉంటుంటాడు, ఉన్నవాడేమో లేనట్టుగా ఉంటాడు. తెలిసిపోతుంది వెంటనే. అందుకని మీరు ఎప్పుడైనా సరే రైతు బజారుకు పోతాడు, మీ గుణమంతా బయటకు పోతుంది. 10 రూపాయలు చెప్తాడు కొత్తిమీర కట్ట, అయ్యా 10 రూపాయలు ఏం చేసుకోనా అంటాడు. అంటే వాడు ఒకరు ఉచితంగా ఇచ్చిన తీసుకునేది రెడీగా ఉంటాడు. నీ ఉచితం నాకెందుకు బా తీసుకోబా అని అన్నమే ఉన్నాం. అప్పుడు ఏమనాలి? దగ్గర లేచి వస్తాడు లోపల నుంచి, వాడు కర్మఫలం. ఏం కర్మ చెప్పేదానికి అలవగర్భ ఆ టైప్లో ఉంటున్నారు. అందువల్ల కానిచిత్ బ్రహ్మణ ఉపాసనాన్ని అన్య అభ్యుదయార్థాన్ని, ఉపాసనాన్ని అభ్యుదయార్థాన్ని మీరు ఏమేమి చేస్తారో అది అభ్యుదయ ఫలాలకు చెందినది. కానిచిత్ క్రమముక్తి అర్థాన్ని కొన్నేమో క్రమముక్తిని కలిగిస్తాయి. నిదానంగా చేస్తూ శమం, దమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అట్లా గురువుల దగ్గర ఉండి 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 అందుకని ఎప్పుడైనా ఆ గురుసేవ, ఇప్పుడు శ్రవణము, గురువుల దగ్గర సాంగత్యము ఇవన్నీ ఉన్నాయి కదా, అలా నిదానంగా ఆ యొక్క సత సంపదని పోగేసుకొని ఒక్కసారిగా జ్ఞానంలో స్థిరపడు. అది ఆ ఇన్వెస్ట్మెంటే వేరు. జ్ఞాన సాధనలు పోగేసుకోవడం, జ్ఞాన సాధనలు పోగేసుకోవడం నిదానం ఇది క్రమముక్తి అనమాట. ఇప్పటికిప్పుడే కాదండి, ఎప్పటి నుంచో మేము ఆ గురువు దగ్గరికి వచ్చి వింటున్నాము, చెప్పినవన్నీ బాగా విచారం చేసుకున్నాం. ఈ రోజుకి అలా ఫలించిందండి. లేకపోతేనా ఇంత ఎక్కడది. వేరే వాడిని కొత్తగా తీసుకొచ్చి ఆ లైన్లో నిలబెడితే అవుద్దా? కాదు, ఏం కాదు. అది ఇది ఎప్పటి నుంచో కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. అందుకనే వేరే వాళ్ళు చూసి వెంటనే వచ్చేసిందా మీకు? వెంటనే వచ్చింది కదా, ఎప్పటి నుంచో. దీని క్రమముక్తి అర్థాన్ని కొన్ని కాళిచిత కర్మ సమృద్ధి అర్థాన్ని కొన్ని ఏం చేసేది, కర్మను పెంచుకుంటూ పోతుంది. లోడ్ వేసుకుంటారు. లోడ్ వేసుకో బాగా, కర్మఫలాలన్నీ లోడు కర్మ సమృద్ధి చేసేస్తుంటారు. ఇంకా అది జన్మలకి ఆ లోడ్ ఎక్కువైపోతుంది. అసలు వదిలిపెట్టే పని లేదు, లోడ్ పెరిగిపోతుంది. కర్మఫల లోడ్ తగ్గించుకోవాలి అంటే ఏమిటి? శ్రవణాదులే చేసుకోవాలి. చేసుకుంటూ నిదానంగా క్రమముక్తికి ఆ యొక్క శ్రవణము, అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి అట్లాగా. లేదంటే ఫలాపేక్షతో నెక్స్ట్ అభ్యుదయార్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇప్పుడు చెప్తున్నారు చూడండి. తేషాం గుణ విశేష ఉపాధి భేదేన భేద, గుణ విశేష ఉపాధి భేదేన భేద. తేషాం అలాంటి వాళ్ళకి ఎందుకు స్వామి అట్లా చేస్తున్నారు? ఏం సార్ అంటే గుణ విశేషాన్ని బట్టయ్యా. వాళ్ళ గుణ విశేషం ఏంటంటే రజోగుణ విశేషం అంటే రజోగుణము, తమోగుణ విశేషంగా ఉంటే తమోగుణము, సత్వగుణం విశేషంగా ఉంటే సత్వగుణం. గుణ విశేష ఉపాధి భేదేన భేద. ఉపాధి అంటే సూక్ష్మ శరీరం, ఆయా గుణం, భేదము అలా వచ్చేసి అట్లా. తర్వాత చెప్తున్నారు ఏక ఏవతు పరః ఆత్మ ఈశ్వరః తైః గుణ విశేషైః
విశిష్ట ఉపాస్యో యజ్ఞపి భవతి. ఏక ఏవ చెప్తున్నప్పుడు ఏక ఏవ తు శబ్దం చేత ఆ భేదములు లేకుండా ఏక ఏవతు పరః ఆత్మ ఈశ్వర పరః ఆత్మ అనొచ్చు పరమాత్మ అనొచ్చు, నో ప్రాబ్లం. పరః ఆత్మ పరమాత్మ ఈశ్వర పరమాత్మే ఈశ్వరుడు, ఈశ్వర పరమాత్మ ఈశ్వర తై గుణ విశేషై ఇట్లాంటి గుణాలు ఇలాంటి భావాలు విశేషంగా పెట్టుకోవాలి. విశిష్టంగా ఉపాస్య పరమాత్మని సర్వభూతస్థుడుగా సర్వాంతర్యామిగా అణువులుగా ఉన్నాడనేటువంటిది ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఉపాస్య యజ్ఞపి భవతి. ఈ ప్రకారంగా ఉన్నట్లయితే అది వేరు. ఒకడినే ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఒకడినే ఈయనయ్యా మన ఆత్మస్వరూపుడే ఉన్నాడు అని గుణ విశిష్టంగా తెలుసుకొని ఉపాసన చేయవచ్చును. ఇట్లా కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చును అన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు తథాపి యథా గుణ ఉపాసనం ఏవ ఫలాని భిద్యంతే. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నారు తథాపి యథా గుణోపాసనం ఏవ ఫలాని భిద్యంతే. గుణ ఉపాసనలో యథా గుణ ఉపాసనం ఆ గుణ ఉపాసనను బట్టి ఫలం అనేటువంటిది వేరవుతూ ఉంటుంది. యద్యదాచరతి శేష తత్తదే అది ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ చ అన్నట్టుగా వాడు చేసేదాన్ని బట్టి ఫలాన్ని కూడా పొందుతూ ఉంటాడు. తం చ చెప్తున్నాడు. తం ఇంతవరకు తం యథా ఉపాసతే తదేవ భవతి ఇది శృతే. ఇప్పుడు చెప్పాను కదా గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఎవడు ఎట్లాగా అనుకోని ఉంటాడో ఏ విధంగా ఉపాసన చేస్తుంటాడో తత్ప్రకారంగా వాడు పొందుతూ ఉంటాడు అని చెప్పలా. అట్లాగా తం తథా యథా ఉపాసితే ఏ ప్రకారంగా ఆ యొక్క దేవతని ఉపాసన చేస్తాడో తదేవ భవతి ఆ ప్రకారంగానే వాడు పొందుతుంటాడు అవుతుంటాడు. ఇది శృతే. ఇలాంటి శృతుల ద్వారా తెలుస్తున్నది. దాని గురించి చెప్తాడు. యథా క్రతుర్ అర్థం తీసుకోండి. యథా క్రతుర్ అస్మిన్ లోకే పురుషో భవతి తతేతః ప్రేచ్య భవతి ఇది చ. యథా క్రతు ఏ విధంగా వాడు అనుకుంటాడో తలుస్తాడో అస్మిన్ లోకే ఈ లోకంలో ఎలా భావిస్తుంటాడో ఎలా చేస్తుంటాడో ఆ పురుషుడు ఆ విధంగానే తత్ఫలాన్ని పొందుతూ ఉంటాడు అని. మెయిన్ మీరు ఏం పెట్టుకున్నారు అది ఏ బీజం వేస్తే ఆ చెట్టు, ఏ బీజం వేస్తే ఆ చెట్టు. మీరు ముందు నుంచి ఏది పెట్టుకోమన్నారు అదే అనమాట. అట్లా కొన్ని విపరీతాలు ఉంటాయి. ఆ విపరీతాలను మీరు పట్టుకొని ఉన్నారు అనుకోండి, విపరీతం మధ్యలో పోతే మీరు ఎటు కాకడైపోతారు. అందుకని శాస్త్రీయ మార్గాన్ని పట్టుకుంటే పోదనమాట. శాస్త్రీయ మార్గంలో ఉండేవాడు శాస్త్రం చెప్పింది ఏదో ఒకటి చెప్పింది అనుకో తత్ప్రకారంగా వెళ్తే ఏమో మీకు బ్రేక్ కాదు, అది బ్రేక్ కాదు, ఇక అట్లా కంటిన్యూ అవుతుంది. శాస్త్రంలో లేని విషయాలన్నీ మీరు ఆశ్రయించారనుకోండి బ్రేక్ అయిపోతుంది. మరి ఎటు కాకుండా అయిపోతుంది. దానికేమో శాస్త్రం ప్రమాణం కాదు కదా. అదే శాస్త్ర ప్రమాణంతో ఉండేవే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు గీత ఉంది, గీతను తీసుకోవాలని మీరు చెక్కు చెదరకుండా ఉంటారు, ప్రమాణం కదా అది. అట్లాగా రామాయణం ఉంటుంది, భారతం ఉంటుంది, ఇంకేదన్నా ఉంటుందో మన శాస్త్రంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే పోవాలి. వేరే తీసుకొచ్చి పెట్టినారు అనుకోండి మధ్యలో పోతుంది. పోయేటప్పటికి మీకు దిక్కు లేకుండా అయిపోతారు. మెహర్ బాబా శిష్యులు మేమంటారు, ఇంకోటి సాయిబాబా శిష్యులు అంటారు. దానికి శాస్త్రం ప్రమాణం లేదా? ప్రమాణం లేకపోతే అది పోద్దే మరి అంటే గదిలే ఇంకంతే కొట్టుమిట్టాడు. ఆ రకంగా అయిపోకూడదు, శాస్త్ర ప్రమాణం ఉండాలి అన్నమాట. ఎటు పోతారో మీకే తెలుసు.
అట్లా ప్రమాణం లేకుండా అయిపోయింది. అలాగే ఇది అన్ని మతాలు, ఇతర విదేశీ మతాలు దాంట్లో దూరేమంటే దిక్కు లేకుండా అయిపోతాయి. అప్పుడు అర్థమైందా? అట్లా దిక్కు లేకుండా అయిపోతారు. అట్లా కనుక యథాకృతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి. ఏది నువ్వు భావించుకొని చేస్తుంటావు ఆ లోకాలని పొందుతుంటావు. తథేతి ప్రేత్య భవతి, ఆ తర్వాత నువ్వు దానినే పొందుతుంటావు. ఇది చ స్మృతేశ్చ. దాని స్మృతిలో ఇంకొకటి కూడా చెప్పారు, యం వాపి స్మరన్ భావం త్యజేత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావితః ఇతి. కాబట్టి ఏ భావాన్ని నువ్వు స్మరించుకుంటూ ఉంటావో నీ శరీరం వదిలిన తర్వాత స్థూల శరీరము, ఆ సూక్ష్మ శరీరం ఆ దాన్నే పొందుతుంది. త్యజంతి అంటే కళేబరం. కళేబరం అంటే శరీరం. ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరం అదే పొందుతుంది. నువ్వు ఏ భావంలో ఉన్నావు అది. అట్లా తం తమేవైతి కౌంతేయ, దాన్నే పొందుతూ ఉంటారు. అదే నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఓ కౌంతేయ తదా తద్భావ భావిత, దేన్ని అయితే నువ్వు భావించుకుంటూ ఉంటివో ఆ భావాన్ని నువ్వు చివరికి పొందుతూ ఉంటావు అని చెప్పేసాను. ఇది అని చెప్పేసి ఇంతవరకు యద్యపి ఏకః ఆత్మా సర్వభూతేషు స్థావరజంగమేషు మూఢః. కాబట్టి యద్యపి ఏక ఏవ ఆత్మ, ఒకే ఆత్మ సర్వభూతములు యందు ఉన్నది, స్థావర జంగమాదులు యందు ఉన్నది. గూఢ, సరే మూఢ కాదు, గూఢ. స్థావర జంగమేషు గూఢ. గూఢ అంటే గోప్యంగా రహస్యంగా ఉంది. సర్వభూతములు యందు స్థావర జంగమాలు యందు సుసూక్ష్మముగా ఉన్నది. మనకి వ్యవహార పరంగా అర్థమయ్యేటట్టుగా లేదది, అంత సూక్ష్మమైన తత్వము. అట్లా తథాపి చిత్త ఉపాధి విశేష తారతమ్యాత్ ఆత్మనః కూటస్థ నిత్య ఏకరూపస్య అపి ఉత్తరోత్తరం ఆవిష్కృతస్య తారతమ్య ఐశ్వర్య శక్తి విశేషైః శ్రూయతే. తథాపి అయినప్పటికీ కూడా చిత్త ఉపాధి విశేష తారతమ్యాత్ ఆత్మనః, చిత్తము ఏ విధంగా అయితే చిత్త ఉపాధి అంటే సూక్ష్మ శరీరము, ఇంత విశేషాన్ని కలిగించుకొని విశేష ఉపాసన విశేష భావాన్ని కలిగించుకొని దాంట్లో తరతమ భేదాలు, లో లెవెల్ థింకింగ్, హై లెవెల్ థింకింగ్, పెద్ద పై బృహత్ ఉపాసనలు, అధమ ఉపాసనలు, ఇట్లాగా ఆ తారతమ్య భేదం తీసుకొని ఇలాగా ఉండినప్పుడు అప్పుడు ఆ చిత్తము ఎంత సూక్ష్మమైపోతుంటుందో, ఎంత వ్యాపకం అయిపోతుంటుందో దానిని బట్టి ఈ ఆత్మ నీకు అవగతమవుతుంది. కాబట్టి దిగువగా ఉండేటప్పుడు అంతా దేహేంద్రియ విషయాలు, కాబట్టి దిగువగా ఉండేటప్పుడు దేహేంద్రియాలు దాటి సూక్ష్మ చైతన్య స్వరూపం నీకు అవగతమవుతుంది. అందుకని సూక్ష్మం చేసుకోవాలి. బుద్ధిని ఏం చేయాలి? సూక్ష్మం. అప్పుడు నీకు కూటస్థ నిత్యస్య ఏకరూపస్య ఉత్తరోత్తరం ఆవిష్కృతస్య తారతమ్యం ఈశ్వర శక్తి విశేషైః. ఈ విధంగా కూటస్థమైన నిత్యమైన ఏకరూపమైనటువంటి ఆ యొక్క స్వరూపానుభవాన్ని ఉత్తరోత్తరము ఒకదానికంటే ఒకటి ఎక్కువగా అధికంగా నువ్వు దాన్ని వ్యక్తం చేసుకొని ఆ భావాన్ని ఆ తరతమ భేదాలన్నీ దాటించుకొని ఈశ్వర శక్తి విశేషములతో కూడుకొని నువ్వు ఈ ప్రకారంగా నువ్వు ఆ భావాన్ని పొందుతుంటావు. దీన్నే ఏమంటారంటే వేదనానుభవాలు విశేషం.
దీన్ని దివ్యానుభవాలు, భవ్యానుభవాలు, దివ్యానుభవాలు, అవన్నీ సాధనానుభవాలు. ఇట్లా ఉపాసకుడికి ఈ విధంగా మనకి శృతులలో కూడా కనిపిస్తుంది. ఎంత నువ్వు ఉపాసన చేస్తావో, ఎంత నువ్వు భావన చేస్తావో, భావన ఎంత గొప్పగా చేస్తావో, శృతి పరంగా చేస్తావో ఆ రకంగా నీ మైండ్ అంతా కూడా సూక్ష్మమైపోతుంది, తేజస్సు అవుతుంది, స్వచ్ఛమైపోతుంది అన్నమాట భావన. శ్రూయతే తస్య ఆత్మానం ఆవిస్తారం వేద ఇత్యత్ర. కాబట్టి నిన్ను నీవు బాగా విస్తారం చేసుకొని తెలుసుకో, నిన్ను నీవు వ్యాపకమైన జ్ఞానం కలిగించుకొని తెలుసుకో. నువ్వు ఎంత కుదించుకుంటావో నువ్వు అంత అల్పత్వం ఉంటుంది. నీ ఎంత అయితే శృతి శాస్త్రం చెప్పినట్టుగా విచారం చేస్తుంటావు అంత వ్యాపకమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, హృదయాన్ని, భావాన్ని కలిగితాయి. శాస్త్రం ఎలా తీసుకెళ్తే అంత వ్యాపకత్వం, శాస్త్రం లేకపోతే నీకు అల్పత్వం వచ్చేస్తుంది. ఇత్యత్ర స్మృతవపి, స్మృతి కూడా చెబుతున్నది, చెప్తున్నారు ఇక్కడ. యద్యద్విభూతిం మత్ సత్సత్వం సత్ శ్రీమజూర్జితమేవ వా సత్యే తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభువం ఇది యత్ర యత్ర విభూతి అతిశయః విభూత్యాది అతిశయః సహ సహ ఈశ్వరః ఇది ఉపాస్యతయా చోద్యతే. అందుకని భావాన్ని శాస్త్రీయంగా గురువుల దగ్గర వినే కొలది భావాన్ని ఎక్కువగా ఎన్లార్జ్ చేసేసేయాలి. ఎన్లార్జ్ ఎంత చేస్తావో భావాన్ని, శాస్త్రము గురువు చెప్పినటువంటి విషయాలని బాగా ధారణ చేసుకొని ఎంత మననం చేస్తావో, ఎంత భావన చేస్తావో అంత వెడల్పైపోతుంది, ఎన్లార్జ్ అయిపోతుంది. ఆ విషయం గీతలో కూడా చెప్పాడు. ఫైనల్ లాస్ట్ లో స్మృతోపి గీతా శాస్త్రంలో కూడా యద్యద్ విభూతి మత సత్వం, నా విభూతుల గురించి అర్జున నువ్వు బాగా విచారం చేయి. ఒక్కొక్క కణాల నుంచి నువ్వు ఓపెన్ చేసినావు అనుకో, వాడు ఎలాగైతే సైంటిస్ట్ ఏదైతే కణాలంతా ఛేదిస్తూ పోతుంటాడో, అణువుల్ని ఛేదించుకొని వాడు న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అని అణుబాంబులు క్రియేట్ చేస్తుంటాడో, ఆ టైపులో నువ్వు కూడా భావాన్ని, శాస్త్రీయమైన భావాన్ని, నేను చెప్పిన ఉపదేశాన్ని నువ్వు కానీ ఆ విధంగా విచారించుకుంటూ పోయినావు అనుకో, ఇది వస్తుతంత్ర ధ్యానం అంటుంది. వస్తుతంత్ర ధ్యానం. నువ్వు ఎంత బాగా విచారం చేస్తావు నేను చెప్పినవన్నీ ఉపదేశాన్ని, అంతగా మనసు వ్యాపకం పూర్ణమైపోతాయి. యద్యద్ విభూతి మత్సత్వం, నా యొక్క విభూతి గురించి నువ్వు తెలుసుకొని విచారించుకొని పెట్టుకొని నువ్వు దాన్నే విచారం చేసుకో, ఆలోచన చేసుకో. శ్రీమధూర్జితమేవ వా, శ్రీమద్ అయ్యా ఆ యొక్క శ్రీ అనేటువంటిది బ్రహ్మము సంపద, దాన్ని నువ్వు బాగా దాన్ని నువ్వు ఎక్కువ చేసుకోగలుగుతావు. తత్తదేవావగచ్చత్వం, అప్పుడు నువ్వు దాన్ని ఎక్కువ పొంది త్వం మమ తేజోంశం, నా తేజస్వరూపాన్ని నువ్వు పొందేదవు, తేజస్వరూపముగా అవుదావు. నేను ఎలాగా నా తేజస్వరూపం సర్వవ్యాపకంగా ఉన్నదో, భూబ్రహ్మాండాదులు వ్యాపించుకుందో, అదే తేజస్సును నువ్వు నీలో అనుభవిస్తావు. ఎక్కడ? మనసులో. మనసులో ఆ తేజోభావాన్ని నువ్వు అంత ఎన్లార్జ్ చేసి అనుభవిస్తావు. అది విశ్వరూపంలో అదే నేను చెప్పింది, భక్తి యోగంలో అదే నేను చెప్పింది, 10వ అధ్యాయంలో అదే నేను చెప్పింది. ఆ విషయాన్ని నువ్వు ఎంత భావన చేస్తావో అంత నీకు ఆ యొక్క వ్యాపకమైన భావసిద్ధి కలుగుతుంది. ఇది ఆయన చెప్పింది లాస్ట్ లో. ఇది యత్ర యత్ర విభూతి అతిశయ, అతిశయంగా ఉండాలి. అప్పుడు అతిశయం పెరిగాకుండా నిర్తిశయమే జ్ఞానం అయిపోతుంది. అతిశయ సహా సహా ఈశ్వర ఇది
ఉపాస్యతస్తయా చోద్యతే, దాన్ని నువ్వు ఈశ్వరోపాసనగా చేసుకో. అదే ఈశ్వరుడు అని తెలుసుకో. నీ యొక్క ఆ విభూతి తేజస్సు ఏదైతే ఉందో అంతటా వ్యాపించున్నాడు పరమాత్మ అనే భావన ఎక్కువ చేసే కొలది నువ్వు ఆ ఈశ్వర భావాన్ని పొందుతావు అని చెప్పింది. ఇంతవరకు ఇది మనం నెక్స్ట్ క్లాస్ ఇంకోసారి కూడా చెప్పుకొని ముందుకెళ్తాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.